డియూసిడి అన్నట్టు కాబోయే విఎంసీఎం మనందరికీ సార్ ఎప్పటికీ హెల్త్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఎలా ఉండాలి, మనం ఆరోగ్యంగా వండుకుంటూ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ సంబంధించిన ఈ బిజినెస్ కూడా అలాగే ఉంది. హెల్త్ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది. ఇవి రెండు ఉన్నట్టయితే 100% మనకు హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలంటే ఈ రోజుల్లో డబ్బులే కాకుండా హెల్త్ కూడా ఉండాలి. అదేవిధంగా సార్ చాలా సార్ మనకు హెల్తీ ఉండడానికి ఎన్నో క్లాసెస్ కూడా తీసుకున్నాడు. డియూసిడి మిస్టర్ సంగారెడ్డి నుంచి సార్ కూడా ఇంజనీర్, తను కూడా ఇంజనీర్. ఇప్పుడు జాబ్ ఏం చేస్తలేడు, చాలా ఇబ్బందులు పడి జాబ్ కూడా చేయడం జరిగింది. ముంబైలో జాబ్ చేయడం కూడా జరిగింది. తను ప్రస్తుతం సంగారెడ్డిలో ఉండుకుంటూ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా వేరే దేశాల్లో కూడా బిజినెస్ అతన్ని రన్ అవుతుంది. అతన్ని ఇన్వైట్ చేసి ముందు అందరి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, గ్రేట్ అప్లాస్ తో మిస్టర్ ప్రసాద్ సార్ కమ్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్ సార్. Yes, sir. Yes, sir. Great, sir. Great for. Thank you for your warm welcome. Good morning, all leaders. Really wonderful day. ఈరోజు మనం ఒక మంచి సెషన్ చేయబోతున్నాం. ఎస్పెషల్గా చెప్పాలంటే ప్రసాద్ సార్ అంటే ఎప్పుడు కూడా బేసిక్స్ చెప్తారు, మనం మర్చిపోయినా గుర్తు చేస్తూ ఉంటాం కదా. ఈరోజు కూడా అలాంటి ఒక బేసిక్ సెషన్ చేద్దాం. కానీ ఇది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సీనియర్స్కి ఎవరైతే బిజినెస్లో ఇంకా డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లారిటీ లేదనుకునే వాళ్ళకి కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నేను దీనికోసం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్ లీడర్స్, ఈరోజు మన ప్రోగ్రామ్ వచ్చేసి వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్, స్పెషల్లీ ఫర్ బిగినర్స్. ఓకే, ఎవరైతే నాలెడ్జ్ పెంచుకొని బిజినెస్ కరెక్ట్ చేయాలో వాళ్ళ కోసం ఈరోజు మనం వచ్చేసి వెస్టీజ్ని ఎందుకు కెరీర్గా చూజ్ చేయాలి, ఓకే, రెండో విషయం వచ్చేసి మనం చేసే మిస్టేక్స్ ఏంది, దాన్ని మనం ఎట్లా కవర్ చేయాలి, ఓకే, ఎట్లా మనం దాని నుంచి బయటపడాలి, ఇవన్నీ విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఎస్, బై ది బై నా పేరు ప్రసాద్ రావు. పూజ, మా మిసెస్ పూజా మేడంతో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. ఓకే, ఎస్, వై వెస్టీజ్ని కెరియర్గా ఎంచుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెస్టీజ్ని కెరియర్గా ఎంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఎందుకు వెస్టీజ్ని కెరియర్ ఎంచుకోవాలి? ఓకే, చాలా మంది అంటారు నాకు జాబ్ అంటే చాలా ఇష్టం, నేను చేస్తున్న పని అంటే నాకు చాలా ఇష్టం, ఓకేనా, కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే ప్రతి నెల మీరు సంపాదిస్తున్న ఆదాయంతో సంతోషంగా ఉన్నారా? ఓకే, ఈ క్వశ్చన్ మనం ఎవరికి వాళ్ళం వేసుకుందాం. ఓకే, ప్రస్తుత ఉద్యోగాన్ని ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం కావచ్చు, ఇండియా కావచ్చు, 80 to 90% పీపుల్ జాబ్ పైన డిపెండ్ అయి ఉంటారు. లేదంటే చిన్న చిన్న పనిలో డిపెండ్ అయి ఉంటారు. జాబ్ అంటే అర్థం ఏంటంటే ఒక కంపెనీ వెళ్ళి పని చేయడం కాదు, మనం ఇంట్లో చేసుకున్నట్టే సొంతంగా చేసుకున్న పని కూడా ఆల్మోస్ట్ జాబ్ అనొచ్చు, ఒక డ్యూటీ అనుకోవచ్చు కదా. ఓకే, మనం చేస్తున్న ప్రస్తుత ఉద్యోగంలో నిజంగా మనం హ్యాపీగా ఉన్నామా? ఓకే, అసలు మనకొచ్చేసి ఏదన్నా జీవితం కోసం ఏదన్నా ఒక ప్లానింగ్ ఉందా? అసలు మనకి ప్రణాళిక ఉందా? ప్లానింగ్ ఉందా? ఓకే, ఇవి మనం ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, అసలు మీ భవిష్యత్తు ఏమిటి? ఓకే లీడర్స్, నేను వేసే ప్రతి క్వశ్చన్ ఎవరికి వాళ్ళు పర్సనల్గా వేసుకుందాం. నిజంగా మన భవిష్యత్తు ఏమిటి? ఓకే, ఒక సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత మన ఇల్లు, మన సొంత ఇల్లు ఎట్లుండబోతుంది? ఓకే, ఇప్పటి నుంచి 7 సంవత్సరాల తర్వాత ఓకే, పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఓకే, అదే 15 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి రిటైర్మెంట్ ఒకవేళ అనుకుందాం, ఒక 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఓకే, వాళ్ళ లైఫ్ గురించి ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రిటైర్మెంట్ అంటే ఏజ్ అయిపోతుంది, పని తక్కువ చేస్తాం, వచ్చే ఇన్కమ్ అంతా సగం అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి. ఓకే, ఆఫ్టర్ 15 ఇయర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? ఓకే, 25 ఇయర్స్ తర్వాత ఈ సమాజానికి నేనేమి ఇవ్వాలనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నాను, రోల్ మోడల్ ఎట్లా అవ్వాలనుకుంటున్నాను ఆఫ్టర్ 25 ఇయర్స్. ఓకే, లైఫ్ వెనుకకి తిరిగి చూస్తే ఓకే, అన్ని అప్పులు, బాధలు ఇవే కనిపిస్తే బాగుంటుందా, అన్ని ఎంజాయ్మెంట్లు, లైఫ్ అచీవ్మెంట్స్ కనిపిస్తే బాగుంటుందా? ఓకే, అది ఇప్పుడు మనం డిసైడ్ అవుతాం. ఓకే, నిజంగా ఇప్పుడు మనం ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నామో దీన్నే మనం కొనసాగించాలనుకుంటున్నారు అంటే ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా.
ఓకే, ఇదే లైఫ్ స్టైల్ నాకు జీవితాంతం ఉంటే బాగుంటుందా, ఇట్లే కొనసాగిస్తే బాగుంటుందా? ఓకే, అది ఇప్పుడు మనం కనుక్కోలేకపోతే మేబీ ఆలస్యం అయిపోవచ్చు. సరే చూద్దాంలే, ఇంకా 2 ఏళ్ళు పోని, 3 ఏళ్ళు పోని, 4 ఏళ్ళు పోని, 5 ఏళ్ళు పోని అనుకుంటూ పోతే ఓకే, టైం అనేది పాస్ అయిపోతా ఉంటది. జీవితం అనేది ఆలస్యం అయిపోవచ్చు అన్నమాట. ఓకే. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కెరియర్ ఏ వర్గానికి చెందింది? మీకెప్పుడన్నా ఆలోచించారా? అది జాబా? బిజినెసా? సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటా? ఏంది? ఎప్పుడైనా మనం ఆలోచించినామా? నేను చేస్తున్న పని ఏ క్యాడర్‌కి చెందింది ఉంటుండొచ్చు. ఓకే. యెస్. ఇప్పుడు చూద్దాం, నిజంగా ఏదైనా ఒక పని జేస్తే ఓకే, అది జాబ్ గావచ్చు, సంథింగ్ ఏదైనా గావచ్చు, ఒక సేవ అంటే ఒక వర్క్ సర్వీస్ జేస్తున్నాం మనం. ఓకే. ఎప్పుడైనా ఆలోచించండి, ఏజ్ అనేది పెరుగుతా ఉంటది. ఇయర్ 1 ఇయర్ పెరుగుతా ఉంటది. బర్త్‌డే వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అయితాం. కానీ 1 ఇయర్ మన లైఫ్ పెరిగినట్టే గదా! మనం జీవించి ఉండే కాలం 1 ఇయర్ తగ్గిపోయినట్టే. ఓకే. వయసు పెరుగుతా ఉంది. కానీ ఏదైతే ఇయర్ ఇన్‌కమ్ ఉందో, 1 ఇయర్‌లీ మన పెరిగే ఇన్‌కమ్ ఉందో నిజంగా పెరుగుతుందా? లేతే ఇన్‌ఫ్లమేషన్ అది. అంటే ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏందంటే, నాకనుకోండి నెక్స్ట్ ఇయర్ ఒక 2000 సాలరీ ఒక 2000 3000 పెరిగింది. మనం అనుకుంటాం సాలరీ పెరిగిందని. కానీ హౌస్ రెంట్ పెరుగుతుంది. పాల రేట్ పెరుగుతుంది. పెట్రోల్ పెరుగుతుంది. పిల్లల ఫీజులు పెరుగుతాయి. మెడిసిన్స్ పెరుగుతాయి. వెజిటబుల్స్ అంటే ఎవ్రీథింగ్ మనం కొనే ప్రతి ఒక్కటి బట్టల కాస్ట్ కావచ్చు, వెహికల్ కాస్ట్ కావచ్చు, ప్రతి ఒక్క రేట్ పెరిగిపోతా ఉంది. అంటే మన సాలరీ పెరిగేది దేనికొస్తుంది అంటే, ఆ పెరిగిన రేట్ కట్టడానికొస్తుంది అంతే. అంటే చూస్తే ఒరిజినల్‌గా మన సాలరీ అంతే ఉంటది. అవునా కాదా? ఈ ఇయర్ 10,000 ఉంది. నెక్స్ట్ ఇయర్ 15,000 ఉందంటే, అది ఫస్ట్ రోజు మాత్రమే జేబులో కనిపిస్తది. ఎవరికి డబ్బులియ్యాల్సినయి వాళ్ళకిచ్చేస్తే మళ్ళీ ఖాళీ జేబులుంటాయి. అంటే మన ఆదాయం అనేది పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఎప్పటికి పెరగట్లేదది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తా ఉంటారు. అంటే ఆహ్, కూరగాయలు గావచ్చు, బొటిక్ గావచ్చు, టైలరింగ్ గావచ్చు, ఇంకా కిరాణా షాపు, ఆటో రిక్షా చిన్న చిన్న పనులు వాళ్ళకి వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇక్కడ వీళ్ళు అనుకుంటారు, నా ఇన్‌కమ్ బాగానే ఉంది గదా! ఎవరైతే సొంతంగా బిజినెస్ జేస్తారో, స్వయం కృషితో పైకొద్దాం అనుకుంటారో కుటుంబ సభ్యులతో కలిపి. ఓకే. నా ఆదాయం పెరుగుతుందని అనుకుంటారు. కాపోతే ఇక్కడ మనం ఆలోచిస్తే, ఈ ఆదాయం అనేది మనం చేసే కష్టం పైన ఆధారపడి ఉంటది. ఓకే. ఆదాయం పెరుగుతా లేదు గానీ, ఏజ్ అయితే పెరుగుతా ఉంటది. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతా ఉంటదో, మనం కష్టపడే పని అవర్స్ తగ్గిపోతా ఉంటాయి తెలుసో తెలియకో. రెండోది కాంపిటీషన్ అనేది పెరుగుతా ఉంటది. ఓకే. దాన్ని తట్టుకొని నిలబడగలిగినప్పుడు బిజినెస్ చేయగలుగుతాం. అంటే తెలుసో తెలియకో లెక్కలేస్తే, ఇక్కడ గూడా ఆదాయం సమంగా ఉండడం కాదు, కొంత కొంత తగ్గుతా ఉంటది. ఓకే. స్మాల్ బిజినెస్ జేసేవాళ్ళు. ఎందుకంటే కాంపిటీషన్ కావచ్చు, మన సర్వీస్ కావచ్చు. ఓకే. రెండోది చాలామంది సీజనల్ బిజినెస్ జేస్తా ఉంటారు. అంటే రెయినీ సీజన్ వస్తే అంబ్రెల్లాలు అమ్మడము, సంక్రాంతి పండుగొస్తే మన కైట్‌లు అమ్మడము, ఇంకా దివాళీ వస్తే మనకొచ్చేసి టపాకాయలు అమ్మడం చేస్తా ఉంటారు గదా! ఇంకోటి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తా ఉంటారు. అంటే అట్లా చెప్తే చాలు నెలకొకటో, 2 నెలలకోటో ఒక ఫ్లాట్ పోయినా సరిపోతది. లేదా మెకానిక్స్ కావచ్చు. ఓకేనా? ఆర్కిటెక్ట్స్ కావచ్చు, కన్సల్టెంట్స్ కావచ్చు. ఇవన్నీ కొన్ని ఓకేనా? మీరు ఆలోచిస్తే వీళ్ళ అన్ని ఆదాయాలు ఓకేనా? అస్థిరంగా ఉంటాయంట. ఎందుకంటే సీజన్ ఉంటే బాగొస్తాయి. సీజన్ లేకపోతే రాదు. ఓకే. ఇక్కడ గూడా ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎంత ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే వర్క్ జేసే తత్వం తగ్గిపోతా ఉంటది. 60, 70 ఇయర్స్ తర్వాత వర్క్ చేయగలుగుతాం అంటే అప్పుడు మనకి ఎనర్జీ సపోర్ట్ చేయదు కాబట్టి తెలియకుండా వర్క్ తగ్గిపోతది కాబట్టి మన ఆదాయం అనేది తగ్గుతా ఉంది. ఓకే. యెస్. ఇప్పుడు మీరు దేంట్లో ఉన్నారో చెక్ జేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే. ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. లైఫ్‌లో గూడా కొన్ని స్ట్రగుల్స్ వస్తా ఉంటాయి. కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత కరెక్ట్‌గా వర్క్ జేసి డూప్లికేట్ చేయగలిగితే మన ఇన్‌కమ్ అనేది స్టేబుల్‌గా ఉంటది. దాని పైననే ఉంటది. సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, అలా మన ఇన్‌కమ్ ఉదయించే అవకాశం ఉంది. అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతా ఉంటే, ఏజ్ పెరుగుతా ఉంటది. ఎక్స్‌పీరియన్స్ పెరుగుతా ఉంటది. ఎంత ఎక్స్‌పీరియన్స్ పెరిగితే, అంత టీమ్ పెరుగుతా ఉంటే, మన ఇన్‌కమ్ అంతా పెరుగుతా ఉంటది. ఓకే. ఇప్పుడు మీరు చెక్ జేసుకోండి, ఎలాంటి కెరీర్‌లో మీరున్నారు. జాబ్ కెరియరా? సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కెరియరా? లేదనుకో సీజనల్ బిజినెస్‌లోనా? లేక ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లోనా? ఓకే. వెస్టీజే ఎందుకు? ఓకే. ఒక్కసారి చూడండి, మనం ఎక్కడ పని చేసినా గాని, ఇది నా కంపెనీ, నా జాబ్ అని చెప్పలేము. ఓకే. జ్ ఎంప్లాయీకి కోపమొచ్చినా, బాస్‌కి కోపమొచ్చినా
ఫస్ట్ పోయేది మన జాబే. కానీ ఇక్కడ చూడండి వెస్టీజ్ వ్యాపారం అనట్లేదు. మీ సొంత వ్యాపారం అంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మీరే బాస్. మీరే యజమాని. మీకు నచ్చిన పని గంటలు మీరు ఎంచుకోవచ్చు. జాబ్‌లో అలా కుదరదు గదా! షిఫ్ట్ సిస్టమ్ ఉంటది. షిఫ్ట్ అంటే ఇప్పుడు ఎంత వర్షం పడినా గాని 6:00 ఆఫీస్‌లో ఉండాల్సిందే మార్నింగ్ షిఫ్ట్ ఉంటే. అదే నైట్ షిఫ్ట్ ఉంటే 10:00 ఉండాల్సిందే. ఓకేనా? అదే సెకండ్ షిఫ్ట్ ఉంటే 2:00 బై నైట్ 10:00కొస్తే ఇంటికొస్తే 12 అయితది. అంటే షిఫ్ట్ అనేది మారిపోతా ఉంటే పని గంటలు మన చేతిలో ఉండవు. ఓకే. ఇంకా ఒక వీక్ ఆఫ్ ఒకటే మన చేతిలో ఉంటది. కానీ ఇక్కడ మీరు నచ్చిన టైంలో పని చేయొచ్చు. మార్నింగా, ఆఫ్టర్‌నూనా, ఈవినింగా, నైటా, సండేసా, హాలిడేసా మీ ఇష్టం. మీకు నచ్చిన టైంలో పని చేయొచ్చు. రెండోది మీరు ఎవరితో పని చేయాలి. ఇప్పుడు ఆఫీస్‌లో కొలీగ్స్‌తో పని లేదు. అయినా జాబ్ చేస్తాం మనం. ఎందుకంటే మనకు సాలరీ కావాలి కాబట్టి. కానీ ఇక్కడ మీరు నచ్చిన వాళ్ళతో పని చేసుకునే అవకాశం ఉంది. నచ్చిన వ్యక్తుల్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఓకే. ఎక్కడ చేయాలి? ఓకే. చాలామంది ఓన్ టౌన్ అంటే చాలా ఇష్టం. కానీ జాబ్ ఎక్కడో ఉంటే అక్కడ షిఫ్ట్ అయితారో లేదో డైలీ అప్ అండ్ డౌన్ చేస్తా ఉంటారు. సగం జీవితం ట్రావెల్‌లోనే పోతది. కానీ మీరు ఎక్కడ బిజినెస్ చేయాలి? ఏ ప్రాంతంలో చేయాలి? ఏ పట్టణంలో చేయాలి? ఏ రాష్ట్రంలో చేయాలి? ఏ దేశంలో చేయాలో మీరు ఎంచుకోవచ్చు. ఓకే. మీరు మీ ఆదాయాన్ని ఎంత పెంచుకోవాలనుకుంటున్నారో మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. ఇయర్ మొత్తం జాబ్ చేస్తాం. హైక్ ఎంతొస్తది అంటే వెయిట్ చేస్తాం. ఓకే. ఇయర్ మనం చేసిన పని మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఆ రోజు హైక్ వచ్చే రోజు మన బాస్ మూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. కంపెనీ లాభాల మీద డిపెండ్ అయ్యి ఉంటది. కానీ ఇక్కడ మీ ఇన్‌కమ్ ఎంత కావాలో మీరు ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ లిమిట్ అని, రిస్ట్రిక్షన్స్ అని ఏమీ లేవు. ఇది మీ సొంత వెస్టేజ్ వ్యాపారం. మీ సొంత వర్క్ స్టైల్. ఓకే. యెస్. ఒక్కసారి చూద్దాం. జనరల్‌గా మార్పు ఖచ్చితం కావాలా? చేంజ్ అండ్ విజన్ కంపల్సరీయా? ఓసారి చూడండి కొందరు వాళ్ళ ఊర్లలోనే ఉంటాం మేమంటారు. ఓకే. ఊర్లలోనే ఉంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే ధరలు విజృంభిస్తాయో వాళ్ళ యొక్క ప్రాబల్యం కోల్పోతారంట. ఓకే. చాలామంది నోట్‌బుక్‌లను పట్టుకొని ఇప్పటికి నేను అదే చేస్తాను. నాకు ఆ లెక్కలు బాగొచ్చు అంటే కంప్యూటర్ యుగం వచ్చింది. దాని యొక్క ప్రయోజనాల్ని మనం గ్రహించలేమంట. ఓకే. అందరికి తెలుసు ఒకప్పుడు క్యాసెట్ ప్లేయర్ వాడేవాళ్ళము. ఇప్పుడు సీడీలొచ్చినాయి, మొబైల్ యాప్‌లొచ్చేసినాయి. ఓకే. ప్రతీదీ మారుతుంది. ప్రతీదీ విజనరీగా మారుతుంది. దాన్ని మీరు కనుగొనగలిగితే మీరు గూడా ముందుకు సాగుతారు. అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. డైరెక్ట్ సెల్లింగ్ రేపటి విజయం. మీరు రేపటితో కలిసుంటారా? నిన్న మొన్నటితో కలిసుంటారా? ఓకే. ఎవరైనా ఫ్యూచర్‌ని చూస్తారు గదా! యెస్. డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ఎ టుమారో విజన్. సరే మీరు ఎందుకు వెస్టిని ఎంచుకోవాలి? అది గూడా మీ లైఫ్ టైమ్ కెరియర్‌గా. ఓకే. చూద్దాం. మీరు వెస్టిని ఎంచుకోవాలి లైఫ్ టైమ్ కెరియర్‌గా చూద్దాం. ఓకే. యెస్. ఏదైనా కంపెనీ మీరు ఎంచుకునేటప్పుడు ఫస్ట్ మనం కంపెనీ చూడాలి. రెండోది ప్రొడక్ట్ చూడాలి. మూడోది మేనేజ్‌మెంట్ చూడాలి. నాలుగోది మార్కెట్ ఎట్లుంది చూడాలి. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండాలి. అప్పుడే మీకు గ్రోత్ ఉంటది, విజయం ఉంటది. మీ కెరియర్ కరెక్ట్‌గా ఉంటది. ఓకే. యెస్. ఫస్ట్ మనము ఇండస్ట్రీ గురించి చూద్దాం. కంపెనీ గురించి చూద్దాం. ఓకే. వెస్టీజ్ కంపెనీ అందరికి తెలుసు. స్టార్టింగ్ ఒక ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ అయిన కంపెనీ. ఇప్పుడు 3-4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ కంటే ఎక్కువున్నారు. ఓకే. 5,00,00,000 టర్నోవర్ చేసే కంపెనీ 3-4 వేల కోట్ల యాన్యువల్ టర్నోవర్ చేస్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ 70-79% హైక్ ఉంది ఇక్కడ మనకి. ఓకే. ఇంకా ఎకనామిక్, ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆర్&డి డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. రెండోదొచ్చేసి ఔట్‌లెట్స్ విషయానికొచ్చేస్తే అప్పుడు 2 ఔట్‌లెట్స్‌తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ 3,000-4,000 ఔట్‌లెట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఎవ్రీ 3-8 కిలోమీటర్స్‌కి ఒక ఔట్‌లెట్ ఉంది. లేదనుకుంటే మనకి మొబైల్ యాప్ ఉంది. మీ జేబులోనే ఉన్నట్టు ఔట్‌లెట్. మీరు జస్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. 3-5 డేస్‌లో మన ఇంటికొచ్చేస్తుంది. అదే మనకి హైదరాబాద్‌లో అయితే వన్ డే డెలివరీ అండి. ఓకేనా? ఇంకా కంపెనీ ప్రొడక్ట్ విషయానికొస్తే ఎవ్రీ 2 నెలల నుంచి 3 నెలలకు ఒక మంచి ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది. ఓకే. కొన్ని పేటెంట్ టాక్స్ ఉన్న ప్రొడక్ట్ కూడా మన దగ్గర ఉన్నాయి. సబ్లింగ్ స్ప్రేస్ కావచ్చు, సీఎండీస్ కావచ్చు. ఇవి మన దగ్గర మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. రెండోదొచ్చేసి హెల్త్ మీద బాగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మనం నిజంగా హ్యాపీగా ఉండాలంటే మనీ ఒకటే కాదు గదా! హెల్త్ కావాలి, మనీ కావాలి, ఫ్రీ టైమ్ కావాలి, రికగ్నిషన్ కావాలి. ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్‌లో ఉన్నాయి. ఓకే. ఇది ఇండియాలోనే కాదు ఆల్‌మోస్ట్ ఆల్ ఇండియాతో కలిపి 10 దేశాలలో రౌండ్ అవుతుంది. ఓకే. ఇంకా కంపెనీ గురించి చూడాల్సిన అవసరం లేదు. ఓకే. రీసెంట్‌గా 22nd యానివర్సరీ కూడా కంప్లీట్ అయింది.
22 సంవత్సరాల నుంచి ఎలాంటి మచ్చ లేకుండా రన్ అవుతున్న కంపెనీ. ఇంకా మన కంపెనీ గురించి ఆలోచించిన అవసరం లేదు. మనకు మనం క్వెషన్ చేసుకోవాలి. ఓకే. ఇంకా ఉత్పత్తుల గురించి రియల్లీ వండర్‌ఫుల్. ఓకే. ఇవన్నీ గూడా పౌష్టికాహారం. ఓకే. అన్ని పౌష్టికాహారాలు కాబట్టి మన హెల్త్ బాగుంటది. ఓకే. రీజనబుల్ రేట్స్ అందరూ కన్జ్యూమ్ చేసే రేట్స్‌లో ఉన్నాయి. ఓకే. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆల్‌మోస్ట్ ఆల్ అందరికి గూడా సూట్ అయ్యే ప్రొడక్ట్. ఓకే. ఇంకా మేనేజ్‌మెంట్ విషయానికొస్తే ఓకే. గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్. ఓకేనా? వీళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. విజనరీ చూస్తే ఓకే. మనం 3 మంత్స్, 6 మంత్స్ విజనరీ పెట్టుకుంటాం. వాళ్ళు 2030లో $1 బిలియన్ విజనరీ పెట్టుకున్నారు. ఓకేనా? అంటే కంపెనీ ఎంత సక్సెస్‌ఫుల్ రన్ అవుతుంది. గౌతమ్ బాలి సార్ చాలా సార్లు చెప్తారు. మన కంపెనీ యొక్క ప్లాన్ కాపీ చేయొచ్చు. కానీ కంపెనీ మేనేజ్‌మెంట్ ఎప్పుడు కాపీ చేయలేరంట. ఓకే. ప్రతి కంపెనీ డబ్బులు నేనెట్లా తీసుకోవాలని ఆలోచిస్తది. కానీ మన వెస్టీజ్ కంపెనీ డబ్బులు మన డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎట్లియాలని ఆలోచిస్తది. ఓకే. యెస్. ఇంకా మార్కెట్. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ అండ్ హెల్త్ సప్లిమెంట్ మార్కెట్ ఎట్లా ఉంది? ఓకే. చాలా మంది కోట్లాది మంది ప్రజలకి వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఓకే. చాలా మంది డ్రీమ్ చేస్తున్నారు ఈ మధ్యన. ఒకప్పుడు జాబ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కోరికలు చాలా మందికి పెరుగుతున్నాయి. వాళ్ళ జీవన శైలిని మెరుగుపరుచుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఓకే. మరింత ఆరోగ్య స్పృహ కలిగి ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా కరోనా వచ్చిపోయింది. అప్పటినుంచి అందరికి అర్థమైంది. మనీ ఎంత ఇంపార్టెంటో, మనీ కంటే ఆరోగ్యం అంత ఇంపార్టెంటు. ఓకే. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్‌కి పోతే లక్షలు పోతున్నాయి. దానికేదో ముందే మనం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మన హెల్త్ బాగుంచుకుంటే సరిపోతుంది కదా! చాలా మందికి అవేర్‌నెస్ వస్తుంది. ఓకే. యెస్. ఆల్‌మోస్ట్ ఆల్ మీరు చూడండి. ఎక్కువ బిజినెస్ ఏదైతే ఉంది అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా? ఎప్పుడన్నా మీరు చూసారా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ అయింది. పక్కన కిరాణా షాప్ స్టార్ట్ అయింది. అది లాస్ వచ్చి బంద్ అయినయి ఉన్నాయి. ఏదైనా ఆటోమొబైల్ షాప్ స్టార్ట్ అయింది. అది లాస్ వచ్చి బంద్ అయినయి ఉన్నాయి. కానీ మెడికల్ షాప్ గాని, హెల్త్ ఏదైనా సంబంధించిన ఇప్పటివరకు ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి బంద్ అయింది మీరు చూసిర్రా? ఓకే. ఏదైనా హాస్పిటల్ పెట్టిర్రు మన గల్లీలో. హాస్పిటల్ క్లోజ్ అయంగా చూసిర్రా ఎప్పుడైనా? చిన్న హాస్పిటల్ పెద్ద అవుతుంది. అంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ పెరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మనం న్యూట్రిషన్ ఫుడ్ తినట్లేదు కాబట్టి. కాబట్టి ఇది వచ్చే 30 ఏళ్ల వరకు గూడా ఇది లాభదాయకమైన వ్యాపారం అంట. హెల్త్ ఇండస్ట్రీ. మనం అట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నాం. ఓకే. ఖరీదైన హాస్పిటల్ అన్నిటిని చూడండి. వాటిలో చాలా మటికి ప్రారంభించబడ్డాయి. ఎందుకంటే డబ్బులున్న వ్యక్తులు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుర్రు గాబట్టి. ఓకే. యెస్. కానీ మనము ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తున్నాం. అవునా కాదా? అంటే హెల్త్‌ని జీవించే లైఫ్ స్టైల్‌ని మారుస్తున్నాం మనము. దాన్ని మెరుగుపరుస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే. రియల్‌గా చూడండి మన దగ్గర చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఓకే. 18 ఇయర్స్ అబోవ్ ఉంటే చాలు. ఏజ్‌తో సంబంధం లేదు. పల్లెటూరా, పట్టణమా సంబంధం లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఓకే. చూడండి మన దగ్గర వచ్చినంక ఒక నెల, 2 నెలలు, 3 తర్వాత వాళ్ళు మాట్లాడే విధానమే మారిపోతుంది. డ్రెసింగ్ స్టైల్ మారిపోతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత ఈజీగా ఉంది. అంత పర్ఫెక్ట్‌గా ఉంది. ఓకే. ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీగా డూప్లికేట్ చేయొచ్చు. ఇంకొకరికి నేర్పడం కూడా చాలా ఈజీ అన్నమాట. టఫ్ ఏం లేదిక్కడ. ఓకే. ఎందుకంటే మీకు సంవత్సరాల అనుభవం ఉన్న మీ ఉత్తమమైన, విజయవంతమైన నాయకుల నుండి మీరు నేర్చుకోవచ్చు. మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఓకే. మీరు విజయం వైపు నిచ్చెన ఎక్కడానికి సహాయపడేలా సుసంపన్నమైన విద్యా వ్యవస్థ ఉంది. మీరు డ్రీమ్ చేస్తే చాలు. మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉంటే చాలు. మీరు ఎదగడానికి కావాల్సిన అన్నీ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఆల్రెడీ రెడీగా ఉంది. జస్ట్ మీరు రెడీ అవ్వడమే లేట్ అన్నమాట. ఓకే. యెస్. మీ సొంత వెస్టీజ్ వ్యాపారంలో మీకు గంటకి ఎంత విలువ ఉందో మీకు తెలుసా? చాలా మంది నా నెల జీతం ఇంత, నా సంవత్సరం ఆదాయం ఇంత చెప్తారు కదా! నా 1 ఇయర్ ప్యాకేజ్ ఇంత అని చెప్తారు. లేదా నాకు నెలకి ఇంత వస్తదని చెప్తారు. కానీ వెస్టీజ్‌లో మీ 1 మంత్ 1 అవర్ మీ యొక్క వాల్యూ తెలుసా? ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. జనరల్‌గా మనం ఏదన్నా పని చేస్తే నేను వెస్టీజ్ గురించి చెప్పట్లేదు. జనరల్‌గా ఎక్కడ పని చేసినా గాని ఆల్‌మోస్ట్ ఆల్‌గా 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో పనిచేస్తాం మనం. ఎందుకంటే 20, 22 ఏళ్ళు చదువుకోనీకే పోతది. ఒక మంచి జాబ్ సెటిల్‌మెంట్ రానీకి ఇంకో 2, 3 సంవత్సరాలు పడతది. ఓకేనా? 25 సంవత్సరాల నుంచి జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆల్‌మోస్ట్ ఆల్ రిటైర్మెంట్ ఏజ్ వరకి. 60 సంవత్సరాల వరకు పని చేస్తే 35 సంవత్సరాలు మనకి పని చేసే టైం దొరుకుతది. అంటే ఒక వ్యక్తి ఆయన జీవిత కాలంలో కరెక్ట్‌గా పని చేయగలిగితే 35 ఇయర్స్ పని చేస్తాడు. ఓకే. ఎక్కడ పని చేసినా పర్లేదు. సరే చూద్దాం ఈ 35 ఇయర్స్‌లో ఇన్‌కమ్ ఎంతొస్తది? ఓకే. చూడండి ఒక 35 ఇయర్స్‌లో రోజుకి మనం 8 గంటలు పని పెట్టుకుందాం. యావరేజ్ షిఫ్ట్ సిస్టమ్ 8 అవర్సే గదా! ఓటీలు అవన్నీ పక్కన పెడితే
సండేలో కొన్ని ఫెస్టివల్స్ తీసేస్తే మనకు వచ్చేసి 300 డేస్ మనకి వర్కింగ్ డేస్ అవుతాయి. ఇట్లా రోజు 8 గంటలు 300 రోజులు 35 సంవత్సరాలు మీరు పని చేయగలిగితే మీ లైఫ్ టైం వచ్చేసి 84,000 గంటలే పని అవుతుందంట. ఎంత పని గంటలు ఉంటుంది మనకి? 84,000 మాత్రమే. ఓకే. ఎస్, ఇప్పుడు చూద్దాం. ఒకవేళ యావరేజ్ ఇన్కమ్ మన ఇండియాలో అనుకుందాం, ఒకరు 10,000, కొందరు 5,000, కొందరు 13,000, కొందరు 50,000, కొందరు లక్ష. యావరేజ్‌గా మన ఇండియా మొత్తం 80% పీపుల్ సంపాదించే ఇన్కమ్ ఎంత అంటే 20,000 రూపీసే. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఒక 100 మందిని తీయండి. అందులో 50-80 మందికి యావరేజ్ ఇన్కమ్ 20,000 ఉంటది. ఓకే. అనుకుందాం 20,000 నెలకు సంపాదిస్తే ఇంటూ 12 నెలలు ఇంటూ 30 సంవత్సరాలు. మీ ఇన్కమ్ వచ్చేసి ఓకే 84 లాక్స్. 84 లాక్స్ మాత్రమే. ఓకే. 84 లక్షలు మీరు పని చేస్తుంది 84,000 గంటలు. ఒకవేళ మీరు డివైడ్ చేస్తే మీ నెలకు గంటకొచ్చే ఆదాయం ఎంత? రూ. 100. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు మిడిల్ క్లాస్‌లో ఉంటున్నామంటే మనకొచ్చేది గంటకి రూ. 100 అనుకోండి. ఇంటికి చుట్టాలొచ్చిర్రు, సండే వచ్చింది. ఏదైనా చిన్న దావత్ చేయాలంటే ఆ రోజు ఈజీగా ఒక 1000, 2000 పోతాయి. మనకొచ్చేది రూ. 100 గంటకి. కానీ ఒక గంటలో 2, 3,000 ఖర్చయిపోతున్నాయి. ఓకేనా? ఎప్పుడు కూడా చూడండి. అందుకే మనము ఆల్‌మోస్ట్ ఆల్ మిడిల్ క్లాస్ వచ్చేసి ఎందుకు కష్టపడతామంటే లైఫ్ ఎదగడానికి కాదు, ఖర్చులకి సంపాదిస్తామంట. నా మంత్ ఖర్చేముంది? ఈ నెల ఖర్చులేమున్నాయి? దానికి నేను కష్టపడాలి. ఓకేనా? అందుకే అక్కడే మనం ఎదగట్లేదు. జస్ట్ సర్వైవ్ అవుతున్నాం అంతే. గంటకి రూ. 100. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వెస్టీలో చూద్దాం ఎట్లుంటదో. అనుకోండి మీరు 5 సంవత్సరాలు గట్టిగా కష్టపడ్డారు. యాక్చువల్లీ 1 ఇయర్ 6 మంత్స్‌లో కూడా క్రౌన్ అయినోళ్ళున్నారు. నేను స్లోగా పని చేస్తా అనుకున్నా సరే. ఓకే. ఒక 5 ఇయర్స్ కష్టపడ్డాము. అనుకోండి 5 ఇయర్స్ తర్వాత మనకి నెలకు 1,00,000 వచ్చింది. యాక్చువల్లీ మనం ఇప్పుడైతే 1 ఇయర్‌కి 1,00,000, 2,00,000 టార్గెట్‌లో పని చేస్తున్నాం. కానీ ఒక యావరేజ్‌గా నేను మెల్లగా పని చేస్తా అనుకున్నా సరే ఒక లెక్కేసి చెప్దాం. ఒక 5 సంవత్సరాలకి నెలకి రూ. 1,00,000 మీరు సంపాదించినా ఓకే. 30 సంవత్సరాలు ఇంకా మిగిలిందెంత? 30 సంవత్సరాలు ఉంది గదా! అట్లా మీరు 5 సంవత్సరాల్లో రూ. 1,00,000 సంపాదించడం స్టార్ట్ అయినా మిగిలిన 30 సంవత్సరాల్లో మీ ఇన్కమ్ వచ్చేసి 3,60,00,000 దాటిపోతది. ఓకే. 3,60,00,000 వస్తది. జస్ట్ మీరు 5 ఇయర్స్ వర్క్ చేసినందుకి. రిమైనింగ్ అంతా మనం డబ్బులు తీసుకుంటున్నాం గదా! ఇంకా అది పెరిగే ఇన్కమే. కానీ తరిగే ఇన్కమ్ గాదు. కానీ యావరేజ్‌గా రూ. 1,00,000 కౌంట్ చేద్దాం మనం. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా మీరు రోజు 5 గంటలు మనం ఫుల్ టైమ్ ఏం జేయము. వెస్టీజ్ అనంగానే టైం తగ్గిచ్చేస్తాం గదా! అనుకోండి రోజు 5 గంటలే పని జేసినాం. ఇక్కడ కొన్ని సండేస్ కూడా యాడ్ చేసుకుంటే 330 రోజులు పని చేసి 5 సంవత్సరాలు పని చేస్తే మీ పని గంటలు 8,250 గంటలు పని చేస్తున్నాం. అక్కడ మనం జాబ్‌లో 84,000 గంటలు పని చేసినాం. కానీ ఇక్కడ ఓన్లీ 5 సంవత్సరాలే పని చేస్తున్నాం. కాబట్టి 8,250 గంటలైతుంది. మీ టోటల్ ఇన్కమ్ 3,60,00,000ని 8,250తో డివైడ్ చేస్తే మీకు ఒక గంటకొచ్చే ఇన్కమ్ రూ. 4,363. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలోచించండి. మీకు గంటకి రూ. 4,363 కావాలా? లేదనుకుంటే రూ. 100 కావాలా? అంటే వెస్టీజ్ చేస్తే 4,000 చిల్లరొస్తుంది. అదే మీరు వేరే పని చేస్తే నెలకి 20,000 సంపాదిస్తే మీ ఇన్కమ్ ఎంతొస్తుంది? రూ. 100 వస్తుంది. ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? మీరే. ఓకే. ఇప్పుడు చూద్దాం మీరు ఏం కోరుకుంటున్నారు? వెస్టీజా? సర్వీసా? సర్వీస్ అంటే జాబ్, చిన్న బిజినెస్‌లు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అన్నీ వస్తాయి. వెస్టీజ్ కావాలన్నా? సర్వీస్ కావాలన్నా? ఇప్పుడు మీరు డిసైడ్ కండి. ఓకే. యెస్. వెస్టీజ్ డిసైడ్ అయినాం. ఓకేనా? చాలా మంది డిసైడ్ అవుతారు. కాపోతే వచ్చాక కొన్ని చిన్న ప్రాబ్లమ్ ఏం చేస్తారంటే కొన్ని పొరపాట్లు చేస్తారు. పొరపాట్లేందంటే యాక్చువల్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది అవగాహన చేసుకునే వ్యాపారం. ఓకేనా? యెస్. రియలైజేషన్ అవ్వాలసలు. ఓకే. నిజంగా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఓకే. జస్ట్ దీన్ని వెస్టీజ్ ప్రొడక్ట్ వాడుకోవడం, వెస్టీజ్‌ని ప్రమోట్ చేయడం. చాలా ఈజీ అండ్ సింపుల్. ఓకే. అసలు వెస్టీజ్ విజయం లేదా అంటే సక్సెస్ గాని, ఫెయిల్యూర్ గాని ఎక్కడ డిపెండ్ అయి ఉంటది ఈ వ్యాపారం. ఓకే. రెండే కాన్సెప్ట్‌లు. దీన్ని నేను ప్రారంభించేటప్పుడు సరైన భావనతో స్టార్ట్ చేయండి. అంటే నేను దీంట్లో సక్సెస్ అయితా, దీంట్లో నేను సర్వైవ్ అవుతా, ఈ కెరీర్ నాది బాగుంటది అనుకునే విధంగా స్టార్ట్ చేయండి. అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే సరింగా స్టార్ట్ చేయకపోవడమే ప్రాబ్లమ్ అంట. ఓకే. బిజినెస్ చేయడం గాదు. స్టార్ట్ చేయకపోవడమే ప్రాబ్లమ్ ఇక్కడ. ఓకే. అది కూడా కరెక్ట్ వేలో. సరే ఇప్పుడు చూద్దాం. వ్యాపారాలను ప్రారంభించడానికి ముందు ఎట్లాంటి భావన ఉంటే బావుంటది. ఓకే. ఒక సంవత్సరం పాటు
ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి, ఒక మినిమం సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నేను బిజినెస్ చేస్తా అంటే 15 రోజులు చేస్తా, నెల రోజులు చేస్తా, 2 నెలలు చేస్తా కాదు. కొందరు అయితే కన్సిస్టెన్సీకి వచ్చిపోతారు, కొందరు ఆఫర్స్కి వచ్చిపోతారు, ఓకేనా, కొందరు ఒక నెల వాడిపోతారు. మినిమం ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నేను పని చేస్తాను ఫిక్స్ అయ్యారండి, ఓకేనా. ఇందులో కొన్ని నెలలు అంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ట్రయల్ కిందే పోతది. నేర్చుకోవడానికి, పొరపాట్లు చేయడం, దాని నుంచి నేర్చుకోవడానికి ట్రయల్. మనం క్రికెట్ ఆడితే కూడా ఫస్ట్ బాల్ ట్రయల్ అంటారు. ఎందుకంటే బ్యాట్ సెట్ అవ్వడమో, బాల్ సెట్ అవ్వడం, మనం గల్లీలో క్రికెట్ ఆడుతూ అంటాం కదా ట్రయల్ బాల్ అనేసి, ఓకేనా. యెస్. మనకి ఎగ్జామ్స్ పెట్టినా సరే, ఇప్పుడు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమున్నా ఏం చేస్తారు, ఫైనల్ ఎగ్జామ్‌కి ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే ట్రయల్ ఎగ్జామ్. అంటే నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాస్తావు అని ఫీల్ అవ్వడం కోసం. ఇక్కడ ఒక సంవత్సరం లోపట ఆల్‌మోస్ట్ ఆల్‌గా ఒక కొన్ని నెలలు 2-3 నెలలు మీకు ట్రయల్ కింద పోతది నేర్చుకోవడానికి, ఓకేనా. మీరు విజయవంతంగా వ్యాపారాన్ని చేయాలనుకుంటే మీరు ఒక సంవత్సరం నిరూపించుకోండి. వెస్టిజ్‌లో ఉంది. ఓకే. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదంట. అంటే ఒక దేశం గాని, ఎందుకు ఇండియా గూడా ఒక రోజులో వచ్చింది గాదు గదా! ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అట్లే వెస్టిజ్ గూడా ఒక రోజులో నిర్మించబడదు, ఓకేనా. 1-2 సంవత్సరాలు స్టేబుల్ అయి ఉండాల్సిందే ఇక్కడ మనం. యెస్. ఓకే. చాలా మంది కొందరు స్టార్ట్ చేయంగానే వదిలేస్తారు. ఎందుకు ఓటమిని అంగీకరిస్తారు? చాలా మంది. ఒకరిద్దరు గాదు. సరింగా స్టార్టే చేయరు. ఓకే. అంటే జస్ట్ సైన్ అప్ చేస్తారు. ప్రోడక్ట్ కొంటే గూడా ఒక 500 ఒక 200, 300 కొంటారు. జూమ్ రమ్మంటే ఒకరోజు వస్తారు, మాట్లాడరు. వీక్లీ మీటింగ్ రమ్మంటే సతాయించంగా ఒక నెలకు, 2 నెలలకు, 3 నెలలకు ఒక్క మీటింగ్ వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని పోతారు. వాళ్ళు స్టార్ట్ చేయకముందే ఓటమిని అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరిస్తారో నేను చెప్తా. ఓకే. స్టార్టింగ్ ఎందుకంటే వాళ్ళు అలా ఓటమిని అంగీకరిస్తారు అంటే, ప్రతి ఒక్కరు స్టార్ట్ అయినప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తారంట. అందులో మెయిన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మిస్టేక్స్ ఏందంటే 7 మిస్టేక్స్ ఉన్నాయంట. ఓకే. 7 మిస్టేక్స్ ఏందో నేను ఇప్పుడు చెప్తా మీకు నేను. ఓకే. చాలా మంది సిస్టమ్ గురించి చెప్తారు. ఫస్ట్ మిస్టేక్, ఓకే, రీఇన్వెంటింగ్ ది వీల్. వీల్‌ని మళ్ళీ కనిపెట్టడం. వీల్ ఎట్లుంటది? రౌండ్‌గా ఉంటది, ఓకేనా. చిన్న మీరు సైకిల్‌కి తీసుకోండి, పెద్ద ఆడి కార్‌కి తీసుకోండి. దాని పయ్యలు ఎట్లుంటాయి, వీల్ ఎట్లుంటది? రౌండ్‌గా ఉంటది. వీల్ రౌండ్‌గానే ఎందుకుండాలే? నేను స్క్వేర్ షేప్‌లో చేస్తా, నేను డబ్బా షేప్‌లో చేస్తా, నేను ట్రయాంగిల్‌లో చేస్తా, ఓకే. నేను కనిపెడతా కొత్తగా. ఈ రౌండ్ నేనెందుకు వాడాలో కొత్తగా కనిపెడతా. తాము తెలివిగల వారమని వారనుకుంటారు. నేనే తెలివిమంతుడని అనుకుంటా. ఓకే. యెస్. నిజంగా అందరం తెలివిమంతులమే, కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, ఓకే, నేను బీటెక్ చదివినా, కానీ నాకు తమిళ్ గాని, మలయాళం గాని రాదు. ఓకే. అనుకోండి ఎవరైనా యూఎస్ఏ నుంచి తీసుకొద్దాం ఒకరిని. వాళ్ళు వాళ్ళు గూడా పీహెచ్‌డీలు చేసుంటారు. తెలుగులో ఎగ్జామ్ పెడితే పాస్ అయితారా? కారు గదా! అంటే ఎవరు ఎందులో నేర్చుకుర్రో దాంట్లో నిజంగా గ్రేటెస్టే. కానీ మనం ఒక కొత్త ఫీల్డ్‌కొచ్చినాం. ఎక్కడ మీరు జాబ్‌కెళ్ళినా గాని ఖచ్చితంగా కొంత ట్రైనింగ్ ఇస్తారా? ఇవ్వరా? నేను బీటెక్ చదివినా పోతే నాకు నెక్స్ట్ డే జాబ్ ఇస్తారంటే కాదు. జాబ్ ఇచ్చినా గూడా నాకు 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటది ఖచ్చితంగా. అంటే నేర్పిస్తారు. నేర్పించడం అంటే ఏంది? సీనియర్స్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తారో చూడమంటారు. కానీ మనకు మనం తెలివిమంతులమని చేయం గదా అక్కడ. ఇక్కడ గూడా సేమ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ తమ మైండ్ వాడతాం కాబట్టి ప్రాబ్లమ్ వస్తది. ఓకే. యెస్. దీనికి సొల్యూషన్ ఏంది మరి? పొరపాటైతే ఉంది. దీనికి సొల్యూషన్ ఏంది? అసలు వాళ్ళు ఎందుకట్లా అనుకుంటారు అంటే, వాళ్ళు జీరో లైన్‌లో అంటే సెల్ఫ్ రియలైజేషన్ అవ్వరసలు. స్పెషల్‌గా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నా, బాగా కష్టపడుతున్నా. ఇక్కడ కొంచెం పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అంటే వర్క్ తక్కువ చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి. దానికోసం వాళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతారు. షార్ట్ కట్ మెథడ్ వెతికితే సక్సెస్ అవుతాం అనుకుంటారు కానీ, టైమ్ అండ్ మనీ వేస్ట్ అవుతది. దీనికొక నేను స్టోరీ చెప్తా. ఇది మా అప్‌లైన్ ఎప్పుడు చెప్తా ఉంటారు స్టోరీ షార్ట్ కట్ కోసం. ఇది పూర్వీకుల కాలం స్టోరీ అన్నమాట. అప్పుడు కొందరు యాత్రలకు పోతా ఉంటారు. తండ్రి అది తండ్రి కొడుకులిద్దరు యాత్రలకు పోతా ఉంటారు. రిటర్న్ వస్తా ఉంటే లేట్ అవుతది. అప్పుడు లాడ్జ్ లాంటివి ఉండేయి గదా! ఎవరింట్లో ఒకరింట్లో నైట్ స్టే చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే అప్పుడు పులులు, సింహాలు ఎక్కువ తిరిగేటియి, అడవులు ఎక్కువుండేటియి. అయితే ఒక ఇంటికెళ్తారు. మేమిట్లా కాశీ నుండి రిటర్న్ వస్తున్నాం. ఓకేనా. మాకు చీకటయిపోయింది. ఇంటికెళ్ళాలి కాబట్టి నైట్ మీ ఇంట్లో స్టే చేసి పడుకొని మేము నెక్స్ట్ డే లేచి మా ఇంటికెళ్ళిపోతామని అంటారనమాట. అప్పుడు వాళ్ళేం జెప్తారు, కరెక్టే, మీరు మా అతిథులు పడుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో ఒకటే రూముంది. ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న ఇండ్లుండేటియి గదా! ఒకటే రూముంది. మా ఇంట్లో పెళ్ళికి గావాల్సిన కూతురుంది. కాబట్టి మీరేమనుకోకండి. సారీ మీరెళ్ళిపోండి అని జెప్తారనమాట. వీళ్ళింకా జర ముందుకెళ్తారు. ఇంకొక ఇంట్లో అడుగుతారు. సేమ్ ఇట్లనే మేమొచ్చినాం, ఇట్లుంటామంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళేం జెప్తారు అంటే, రీసెంట్‌గా మా అబ్బాయికి మ్యారేజ్ అయింది. కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇంట్లో ఉన్నారు.
కాబట్టి మీరు ఏమనుకోవద్దు. మీరు ఏజ్‌లో ఉన్నారు కాబట్టి, అంటే యంగ్ ఏజ్‌లో ఉన్నారు కాబట్టి ఏమనుకోవద్దు మీరు. ఏమనుకోకండి. మీరు ఇంకొక ఇల్లు చూసుకోండి. వాళ్ళు అట్లా 3, 4 ఇండ్లు అడుగుతారు. ప్రతి ఒక్క ఇంట్లో మా ఇంట్లో ఆడపడుచుంది, మా ఇంట్లో కోడలుంది, మా ఇంట్లో చెల్లెలుంది ఇట్లా చెప్తుంటారనమాట. వీళ్ళకొక విషయం అర్థమవుతది. ఏందంటే అసలు మనం ఏదైనా ఇంటికెళ్ళినప్పుడు ఎట్లా అడుగుదామంటే, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో లేదో అడుగుదాం అనేసి ఫిక్స్ అయితారు. ఎందుకంటే వీళ్ళంతా స్టోరీ చెప్తుర్రు. మేము ఇట్లా కాశీకి పోయినాం, ఇన్ని రోజులయింది, ఇట్లా వస్తున్నాం, భోజనం అయిపోయింది, పడుకోవడానికి లేట్ అవుతుంది, మీ ఇంట్లో పడుకోవచ్చు ఎంత అడుగుతుర్రు. 10 నిమిషాలు అయితుంది లాస్ట్‌కి వాళ్ళు నో అంటుర్రు. కాబట్టి మనం సింపుల్‌గా ఇదే అడుగుదాం. ఒక ఇంటికెళ్తారు, డోర్ కొడతారు, డోర్ తీస్తారు. వీళ్ళు ఇవేం చెప్పరు. షార్ట్ కట్ వెతుకుర్రు గదా! మీ ఇంట్లో పెళ్ళికొచ్చిన ఆడకూతురుందా? లేకపోతే కొత్తగా పెళ్ళైన కోడలుందా అని అడుగుతారు. ఒక ఇద్దరు మగపిల్లలు పోయి అట్లా అడిగితే ఎట్లా అనిపిస్తది? వాళ్ళింకా కొట్టి పంపిస్తారనమాట. ఓకేనా? షార్ట్ కట్ ఎప్పుడు పనిచేయదు. ఓకేనా? వాళ్ళు నిజాయితీగా ఒక 4 ఇండ్లు కరెక్ట్‌గా అడిగి, ఇంకొక 5 ఇండ్లు ఇంకొక విలేజ్ అడిగినా గాని ఎక్కడైనా దొరికేది. కానీ వీళ్ళు అడగడం ఏమి అడిగిర్రు? మీ ఇంట్లోకి ఆడకూతురుందా అని అడిగిర్రు. వీళ్ళు అడిగే ఉద్దేశ్యం కరెక్టే. కానీ అక్కడ షార్ట్ కట్ వెతుకున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటోళ్ళకి కరెక్ట్ అర్థం కాలేదు. ఇక్కడ కూడా షార్ట్ కట్ ఏంది అంటే, ఓకేనా, చాలా మంది మీటింగ్ రావాలంటే మీటింగ్ ఎందుకు? అక్కడ అదే చెప్తారు గదా! ప్రౌడ్ నాలెడ్జ్ అంటే ఈ సబ్ బేసిక్ నాలెడ్జ్ ఎందుకు? సప్లిమెంట్ అంటే మా అప్లైన్ ఉన్నాడు గదా! అంటే షార్ట్ కట్స్ వెతుకుతా ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకొని, నేర్పించి, మనం చేసి వేరే వాళ్ళకి నేర్పించే బిజినెస్‌లో ఉన్నాం కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలు దీనికి సొల్యూషన్ ఏంది? సింపుల్. సిస్టాన్ని ఫాలో అవ్వండి. 100% డూప్లికేషన్ చేయండి. టీమ్ వర్క్‌తో పని జేయండి. ఇక్కడ మనకు పక్కన ఒక ఓడ కనిపిస్తుంది గదా! అది ఒక్కరు డ్రైవ్ చేస్తే కుదరదు. అంతమంది కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్‌గా వర్క్ చేసినప్పుడు మాత్రమే అది షిప్ అనేది ముందుకెళ్తది. వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఓకే. సింపుల్‌గా చెప్పాలి, సిస్టమ్ అంటే ఏందంటే మీ అప్లైన్ ఏది చేస్తే అది చేయండి. మీ అప్లైన్ ఏది చెప్తే అది చేయండి. మీ జట్టుకు అదే డూప్లికేట్ చేయండి. ఓకే. రెండో మిస్టేక్ ఏంది? ఓకే. రెండో మిస్టేక్, వెస్టీజ్‌ని చిన్న బిజినెస్ అనుకుంటారు. ఓకే. టైం తక్కువగా తీసుకుంటారు. అంటే స్పెషల్‌గా చెప్పాలంటే స్మాల్ టైమ్ యాటిట్యూడ్. అంటే వెస్టీజ్ అనేది ఇది పార్ట్ టైమ్ బిజినెసే. ఫుల్ టైమ్ అయితే కాదు. నా లైఫ్ సెటిల్ నా జాబ్‌లో ఉంది. జస్ట్ చూద్దాంలే, పార్ట్ టైమ్‌లో చేద్దాం. స్పెషల్‌గా చెప్పాలనుకుంటే వీళ్ళు దీన్ని ఒక కమిట్మెంట్‌గా తీసుకోరు. చూడండి, వర్షం పడ్డది. జాబ్‌కైతే ఎళ్తాం. కానీ ఈవినింగ్ ప్లాన్స్ ఉంటే వర్షం పడదని ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఫంక్షన్ వచ్చింది. జాబ్ అయితే ఎళ్తాం. అదే వెస్టీజ్ అయితే డుమ్మా కొట్టేస్తాం. పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. జాబ్ అయితే ఎళ్తాం. కానీ వెస్టీజ్ బిజినెస్ ఆపేస్తాం. ఇంట్లో చుట్టాలొచ్చిర్రు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరుంటే, హస్బెండ్ జాబ్‌కి పోతే పోతాడు. కానీ వైఫ్ బిజినెస్ చేస్తే మాత్రం ఇంట్లో ఉంటది. ఏదైనా ఫంక్షన్ వచ్చింది. ఓకే. జాబ్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో జాబ్‌కెళ్ళే వాళ్ళెళ్తారు. ఇంట్లో ఎవరైతే వెస్టిజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే డే అంతా ఫంక్షన్‌కెళ్తారు. ఫంక్షన్ గూడా ఎట్లా అంటే బోనాల నుంచి కథ అయిపోయి మొత్తం వాళ్ళ ఇంట్లో వండినయి అయిపోయినాక తినేసొస్తాం. అదే జాబ్ చేస్తే ఒక 10 నిమిషాలు ఇట్లా పోయి మొఖం చూపిచ్చేసి ఇంత ఏదో గిఫ్ట్ పెట్టేసి తినేసొస్తాం. ఓకే. యెస్. నేను ఫంక్షన్స్ వద్దనట్లేదు. కానీ జాబ్‌కెళ్తే ఫంక్షన్స్‌కి ఎట్లెళ్తాం? ఇంట్లోకి చుట్టాలొస్తే జాబ్ ఎట్లా చేస్తాం? అట్లా మనం వెస్టీజ్‌ని కమిటెడ్‌గా తీసుకున్నప్పుడు సక్సెస్ వస్తది. కానీ చాలా మంది వెస్టీజ్‌ని కమిటెడ్‌గా తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పార్ట్ టైమ్ అనే మైండ్‌లో పెట్టుకుంటారనమాట. ఓకే. దీనికి సొల్యూషన్ ఏంది? వెస్టీజ్‌ని మీరొక వ్యాపార ధోరణిలో చూడండి. మీకొక పెద్ద బిజినెస్ ఉంది. ఒక 5, 10 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, ఒకవేళ మీరికే కిరాణా షాప్ ఉంది. ఫంక్షన్ ఉంటే 1 వీక్ కిరాణా షాప్ బంద్ చేస్తామా? చుట్టాలొస్తే 2 డేస్ కిరాణా షాప్ బంద్ చేస్తామా? చుట్టాల ఫంక్షన్ ఉంటే 2 డేస్ కిరాణా షాప్ బంద్ చేస్తామా? ఓన్లీ కిరాణా షాప్ గురించి చెప్తున్నా. అది ఆటో రిక్షా కావచ్చు, లాయర్స్ కావచ్చు, అడ్వకేట్ డాక్టర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కాదు గదా! ఓకే. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు. ఏదైనా చిన్న డైలీ కూలికెళ్ళే పని మనం గూడా గావచ్చు. అంటే జాబ్‌కెళ్ళే వాళ్ళం గావచ్చు, డైలీ పనికెళ్ళే వాళ్ళం గావచ్చు. ఓకే. యెస్. దీన్ని మనం బిజినెస్ మైండ్‌లో జూడండి. ఇది నా లైఫ్ సెటిల్ అవుతదని మైండ్‌లో జూస్తే సరిపోతది. ఇది ఓన్లీ మైండ్ సెట్ గేమ్ ఇది. ఓకే. మీ డ్రీమ్స్‌ని మళ్ళీ నిర్మించుకోండి. బిజినెస్ చేయాలి, చేయొద్దు అని డైలమాలుంటే నిర్మించుకోండి. నేను ఇన్ని రోజులు జాబ్ జేస్తున్నా. నా డ్రీమ్ నెరవేరిందా? నాకు డ్రీమ్ నెరవేరే అవకాశం ఎక్కడైనా ఉందా? మరి వెస్టీజ్‌లో మా అప్లయన్స్ నేను జూస్తున్నా. వాళ్ళ డ్రీమ్స్ అయితే నెరవేరుతున్నాయి. చాలా మందిని జూస్తున్నా. వాళ్ళ డ్రీమ్స్ నెరవేరుతున్నాయి. నాది గూడా నెరవేరుతది అని మీరు ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకక్కడ సక్సెస్ స్టార్ట్ అవుతది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ జేయాలి? రైట్ నౌ. మీరిప్పుడు నమ్మి ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడే సక్సెస్ స్టార్ట్ అవుతది. దీన్ని ఎప్పటికి వదులుకోకండి. ఓకే. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకండి. ఓకే. యెస్. గివ్ అప్ ఇవ్వకండి అంటే ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఒక ఊర్లో ఇద్దరుంటారు. వాళ్ళొక స్వామీజీ దగ్గరికెళ్తారు. స్వామీజీ, మేము చాలా కష్టపడుతున్నాం. కాకపోతే మాకు సెటిల్‌మెంట్ రావట్లేదు. మేమేం చేయాలి? స్వామీజీ జస్ట్ చూస్తాడు. చూసి చెప్తాడు, "మీరుంటున్న ఇంట్లో హాల్ ఉంది గదా! దాంట్లో తవ్వండి మీరు. తవ్వితే మీకు బంగారం దొరుకుతదని" జెప్తాడు.
ఇద్దరు పోతారు. ఒకతను నమ్మకంగా తవ్వుతా ఉంటాడు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తవ్వుతా ఉంటాడు. ఆయనకొక 30 ఫీట్లు, 40 ఫీట్లు తవ్విన తర్వాత మస్తు బంగారు నిధి దొరుకుతది. లంక మీద దొరుకుతాయి. అతని ఇంటి పక్కన ఉంటాడు. ఓహో! ఆయనకు దొరికింది కదా! అని ఈయన కూడా అనుకోని ఈయన కూడా తవ్వుతూనే ఉంటాడు. తవ్వుతూనే ఉంటాడు. 30,000, 40,000, 60,000, 70 ఫీట్లకొస్తది. కానీ నాకు బంగారం దొరకది. ఓకేనా? సరే అని చెప్పేసి ఆ ఇంటిని బంగారం ఎవరికైతే దొరికిందో ఆనికి అమ్మేసిపోతాడు. బంగారం దొరికిన ఆయన మంచి లైఫ్ జీవిస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి మస్తు కోట్ల రూపాయలొస్తాయి. ఈయన ఎవరైతే దొరకదు అని చెప్పి వదిలేసిపోయిండో ఇంకో పక్క జాగా ఆయన వదిలేసిపోయిన ఆయన పక్కన వేరే వేరే ఇంకా ఈ ఊర్లో ఉండలేక వేరే ఊరెళ్ళి చిన్న రోజు లేబర్ వర్క్ చేసుకుంటూ బతుకుతా ఉంటాడు. కొన్ని సంవత్సరాలు దాటుతది. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోతది. అనుకోకుండా ఆ ఊరికి మళ్ళీ స్వామీజీ వస్తాడు. అదే ఈయన ఉన్న ఊరికి. అప్పుడు ఈయన కలుస్తాడు. స్వామీజీతోని అంటాడు, "స్వామి నేను మీ మాటలు ఇని ఒక 2 సంవత్సరాలు నేను వేస్ట్ చేసిన. మీరు బంగారం దొరుకుతదన్నారు. కానీ నాకేం దొరకలేదు. అంటే నాకు ధనం దొరుకుతది నాకు దొరకలేరు. ఓకేనా? కానీ పక్కనే దొరికింది నాకు దొరకలేదంటే" ఆయన చెప్తాడు, "బాబు నీకు ఆయన కంటే ఎక్కువ బంగారం ఇంకొక 10 ఫీట్లు దొరికితే ఉండేది. మీరు ఇంకొక 10 ఫీట్లు దువ్వకుంట వదిలేసిర్రు. మీరు అంతకంటే పెద్ద కోటీశ్వరులు అయ్యేటోళ్ళు. చూడండి ఒక్క ఇంకొక నెల, 2 నెలలు తోడినుంటే మీకు ఆయన కంటే డబుల్ ఇన్‌కమ్ వచ్చేదుండే. కానీ మీరు వదులుకున్నారు. అంటే మీ చేతిలో మీరు మీ అదృష్టాన్ని వదిలేసి కష్టపడుతున్నారు" అని చెప్తారు. వెస్ట్‌ది కూడా అంతే చాలా మంది 6 నెలలు, సంవత్సరం చేస్తారు. కానీ సిస్టమ్‌ని ఫాలో అవ్వరు. సక్సెస్ ఇంటి ముందుకొస్తుంది అన్నప్పుడు గేట్‌కి తాళమేసి ఎళ్ళిపోతారు. కొంచెం ఓపిక పట్టి గేట్ ఓపెన్ చేస్తే లక్ష్మీదేవి ఇంటికొచ్చేదుంటది. కానీ అప్పుడు వదిలేసి చాలా మంది ఎళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఓకే. దీని ఆలోచన మార్చుకుందాం. మీ వ్యాపారాన్ని గొప్పగా మార్చాలంటే మీరు గొప్పగా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే మనం గొప్పగా ఉండాలంటే గొప్ప ఆలోచనలు చేయాలి. ఐబీఎం కంపెనీ అంత గొప్పగా అయింది అంటే అది స్టార్ట్ అయినప్పుడే నేను గొప్పగా అయితాను అనుకున్నారంటే దాని వ్యవస్థాపకుడు. మరి మనమెందుకు మన జీవితంకి అనుకోవట్లేదు? నేను సక్సెస్ అవుతా, నేను చేయగలననేసి. ఓకే. ఇంకా మూడో పొరపాటు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను కొత్తగొచ్చినా నాకు పెద్దగా సక్సెస్ లేదు. నా దగ్గర కార్ లేదు. నా దగ్గర పెద్ద ఇండ్లు లేవు. నేను జెప్తే ఎవరన్నా ఇంటారా? దీన్ని ప్రీ జడ్జ్ మంది మీద చేయొద్దంట. కానీ మనకు మనం జేసుకుంటాం. నేను దీనికి సూటబులే గాను. నేను ఈయనకి జెప్పలేను. ఈయన నాకంటే ఎక్కువ చదువుకున్నాడు. ఓకేనా? ప్రజల్ని నేను ఒప్పించడానికి సరిపోనేమో అనుకోని చాలా మంది డ్రాప్ అయిపోతారంట. అంటే నేను సూటబుల్ కాదని డ్రాప్ అయిపోతా. ఓకేనా? యెస్. దీనికి సొల్యూషన్ ఏందంటే ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. ప్రతి ఒక్కరు అద్భుతాలు సృష్టిస్తారు. సరైన వైఖరి అవలంబిస్తే. సరైన సిస్టాన్ని ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అద్భుతాలు జేస్తారు. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీ అప్లయన్స్‌ని ఎవరైతే ఉన్నారో విజయవంతమైన వాళ్ళని చూడండి అసలు వాళ్ళు ఏం జేస్తుర్రని. కొత్త అవకాశాల కోసం ఆకర్షణగా ఉపయోగించుకోండి. ఏదైనా కొత్త ఆఫర్స్ వచ్చినాయి. దాన్ని కరెక్ట్‌గా వాడుకుందాం. ఓకేనా? యెస్. మీ అప్‌లైన్‌ని అనుసరించండి. ఇక్కడ గూడా అదే మాట చెప్తున్నారు. సమస్య ఎప్పుడైనా వచ్చిందా? మనము థర్డ్ పార్టీ వేరే వాళ్ళని చూస్తాం. వేరే వాళ్ళనొద్దు. మీ అప్‌లైన్‌లను చూడండి. మీ యాక్టివ్ అప్‌లైన్ చూడండి. మీ అప్‌లైన్ స్పాన్సర్స్ ఉంటారు గదా! వాళ్ళ దాంట్లో యాక్టివ్‌గా అంటే యాక్టివ్ అయినరు, సక్సెస్ అయినరు ఎవరున్నారో చూడండి. రూ. 1,00,000 కంటే ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళని మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. లేదు మీ జాబ్‌లో 20,000 ఉంది. ఆయన 30,000 సంపాదిస్తుండు. వాళ్ళని అబ్జర్వ్ చేయండి. 30,000 ఎట్లా సంపాదించాలి? అంటే మీకంటే ఒక స్టెప్ ఎక్కువ. ఓకే. చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే క్లోజింగ్ చేయడంలో నమ్మకాన్ని తక్కువ పెట్టుకుంటారు. ఓకే. 1, 2 క్లోజింగ్స్ 1, 2 ప్లాన్‌లలో మీ అప్‌లైన్ హెల్ప్ తీసుకోండి. ఓకే. 1, 2, 3 ప్లాన్‌లలో ఎట్లా ఆయన క్లోజ్ చేస్తుండు మీరు అబ్జర్వ్ చేయండి. ఎట్లా ప్లాన్ చెప్తుండు, ఎట్లా డెమో చేస్తుండు. అది కూడా 1, 2, 3 సార్లే. ఓకేనా. ఎందుకంటే అది డూప్లికేషన్ బిజినెస్. ఎన్ని సార్లు అప్‌లైన్ హెల్ప్ తీసుకుంటే మీ డౌన్‌లైన్ అందుకంటే ఎక్కువ సార్లు మీ హెల్ప్ తీసుకుంటారు. ఇది నాటే రైట్ కాదు కాబట్టి. ఓకే. యెస్. ఓకే. మీ అప్‌లైన్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మీకు హెల్ప్ చేయట్లేదు. అతని పైన అప్‌లైన్ కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే ఎంత డెప్త్‌లో అయినా మీ అప్‌లైన్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉర్రు. ఎంత డెప్త్‌లో పని చేసినా కంపెనీ డబ్బులియడానికి రెడీగా ఉంది. ఓకే. యెస్. నాలుగో పొరపాటు ఓకే. యెస్. తిరస్కరణను వ్యక్తిగతంగా తీసుకోవడం. ఓకే. అంటే ఏదన్నా రిజెక్షన్ వచ్చింది. దాన్ని పర్సనల్‌గా తీసుకుంటా. ఎలా అంటే యెస్. ఒక మంచి డాక్టర్ ఉంటుండే ఒక ఊర్లో. డాక్టర్ ఏం చేస్తుండే అంటే ఏ రోగం వచ్చినా తగ్గిస్తుండే. అస్తవాసి మంచిదంటారు గదా! ఊర్లో వాళ్ళందరూ అంటుర్రనమాట. ఈ డాక్టర్ దగ్గరికి పోతే చాలు ఏ రోగమైనా తగ్గిపోతది. హ్యాపీగుండొచ్చు. దూరంకెళ్ళి వస్తుర్రు. పక్క రాష్ట్రాల నుంచి వస్తుర్రు ఆయన దగ్గర చూయించుకోవడానికి. ఆయనకొక డౌటొచ్చింది. నేనైతే మంచి డాక్టర్‌ని అందరికి ట్రీట్ చేస్తున్నా. ఒకవేళ రేపొద్దున నాకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చి నాకు మరణం సంభవిస్తే మరెట్లా? నన్నెవరు ట్రీట్ చేస్తారు? అప్పుడు ఆయనకొక ఆలోచనొచ్చింది. భూమి మీద నాకంటే మంచోళ్ళైతే లేరు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
నేనే మంచోడిని, నేనే మంచి డాక్టర్ని కాబట్టి నాలాంటి ఒక బొమ్మను తయారు చేస్తా. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉన్నారో అట్లా. నిజంగా ఆయన చూసుకుంటే ఆయననే పర్సనాలిటీ తయారు చేసిండు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. రోజు సేమ్ డ్రెస్ వేస్తుండే, దానికి సేమ్ మేకప్ వేస్తుండే, ఈయనేం వేసుకుంటే ఆయన. ఎవరు చూసినా ఇద్దరు కూడా డాక్టర్సే అనుకుంటారు. ఆయనకు చావు గడియ వచ్చింది. యమధర్మరాజు యమభటులు వచ్చిర్రు. వచ్చి ఒక సెకండ్ ఆగిపోయారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇద్దరు సేమ్ ఉన్నారు. ఓకే. ఈయన కూడా కళ్ళకుంటే అట్లే ఉన్నారు. బొమ్మ లెక్కనే ఉన్నాడు. అది మన యమభటులకి డౌట్ సింపుల్‌గా ఏం చేసిరంటే, ఓకే. డాక్టర్ అన్ని కరెక్ట్ మేనేజ్ చేసిండు. బొమ్మను కరెక్ట్‌గా డిజైన్ చేసిండు గానీ, ఒక తప్పు చేసిండని చెప్తారు. ఓకే. తప్పు చేసిండు అనంగానే నాకు ఇగో హర్ట్ అయింది. నేనేం తప్పు చేసినా సేమ్ ఉంది కదా అంటాడు. అనంగానే నడువు నువ్వే అసలు డాక్టర్‌వి అని చెప్పి తీసుకుపోతాడు. ఓకేనా? అంటే ఆయన జస్ట్ టెస్ట్ చేయడానికి అన్నాడు. అంటే అన్ని కరెక్ట్ చేసినోడు తప్పు చేసిర్రు. ఏం తప్పు చేసిర్రంటే ఈయన బొమ్మలో ఇగో ఉండదు. కానీ ఈయనలో ఇగో ఉంది. అంటే నేనే కరెక్ట్ చేసినా, అన్ని కరెక్ట్ చేసినా నాదేం తప్పుందని అడిగిండు కదా! అడగకుండా ఉండుంటే ఆయన కూడా సైలెంట్‌గా ఉంటుండే కదా! బొమ్మ లెక్క. జస్ట్ ఇది స్టోరీ మాత్రమే. కానీ నిజంగా చూడండి, ఎవరన్నా సరే ఒక కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఏదైనా క్వెషన్ చేసినా, లేకపోతే మనకు తెలియనిది అడిగినప్పుడు కొందరు ఆవేశంగా ఆన్సర్ చెప్తారు. లేకపోతే రిలేషన్ కట్ చేసుకొని వస్తారు. వద్దు. మన ఎస్‌పీ గారు సార్ చెప్పినట్టు థాంక్ యూ. మీరు ఈ బిజినెస్ సూట్ అవ్వరు. నేనొస్తా. సింపుల్‌గా స్మైలీ ఫేస్‌తో చెప్పండి. రేపొద్దున వాళ్ళకి ఎప్పుడైనా వెస్టీజ్ చేయాలనిపిస్తే మీ దగ్గరికే వస్తారు. అదే రిలేషన్ కట్ చేసుకుర్రనుకోండి, రేపొద్దున వాళ్ళు వెస్టీజ్ చేయాలంటే మీ దగ్గర కాకుండా వేరే దగ్గర ఎవరి దగ్గరైనా చేస్తారు. అంటారు కదా! నేను ఈయన దగ్గర తప్పితే ఎక్కడైనా చేస్తా అని. ఓకేనా? కాబట్టి ఇగో పనికిరాదు. కోపం అసలే పనికిరాదు. ఓకే. యెస్. దీనికి సొల్యూషన్స్ ఏంది అంటే తిరస్కరణ ఎదుర్కోవడానికి తగినంత ధైర్యంగా ఉండండి. సమయం సరిగ్గా లేనప్పుడు వల్ల మాత్రమే తిరస్కరణ వస్తాయి. మన టైమ్ బ్యాడ్ అంటారు గదా! మన పుణ్యవుదే, పాపుదే అంటారు గదా! మన టైం కరెక్ట్ లేనప్పుడు అన్నీ మనకి రాంగానే జరుగుతాయి. కొంచెం ఓపిక పడదాం. కాలమే అన్నిటికి సమాధానం జెప్తది. ఓకే. యెస్. ఇక్కడ చూడండి 3 ఎస్‌డబ్ల్యూ సిస్టాన్ని మనం ఫాలో అవుదాం. అంటే ఏంది? కొందరు జేస్తారు, కొందరు జేయరు. అయితే నాకేంది? సమ్ విల్, సమ్ వాంట్, సమ్ వాట్. నాకేంది? నెక్స్ట్. ఓకేనా? ఎవరైతే నో అంటారో నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ ప్లాన్. నో అంటే థాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ ప్లాన్‌కెళ్ళిపోవాలి. ఈ యాటిట్యూడ్ మనం బిల్డ్ చేసుకోగలిగితే మనకి ఇగో, కోపం అనేది అసలు ఉండనే ఉండదు. మనం విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో ఉన్నాం. కోపం, ఇగో ఉండదు. కానీ ఎక్కడైనా చిన్నదున్నా గాని ఒకవేళ మనం అనుకోగలిగితే వీళ్ళకి బిజినెస్ సూట్ అవ్వదు. నేను ఇంకో కొందరిని వెతుకుతా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. మనకు గావాల్సింది ఎంతమంది? అవునా కాదా? యెస్. చేయడాన్ని పట్టుబట్టండి. సంఖ్యలు తామరతమరు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సమయం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. టైం ఇప్పుడు పోతే మళ్ళీ రాదంటారు గదా! సమయం లేదు మిత్రమా. ఓకేనా? మీరు చేసుకుంటూ ఎళ్ళండి. చేసుకుంటూ ఎళ్తే మీ యొక్క స్పాన్సరింగ్ నంబర్స్ అవే పెరుగుతాయి. 10 మందికి ప్లాన్ చెప్తే ఒకరిద్దరొస్తారు. ఓకేనా? ఒక స్టోరీ ఉంది గదా! చాలా మంది చెప్తా ఉంటారు గదా! పావు లీటర్ పాలు తెచ్చి అందులో కిలో వెన్న తీయాలని చూస్తారంట. వస్తదా? సాధ్యమైతదా? కాదు గదా! మనం చెప్పేటియే 2 ప్లాన్‌లు. నీకు రావాలి, 1,00,000 రావాలంటే వస్తదా? కాదా? వాళ్ళొచ్చేది కస్టమర్‌లా, డిస్ట్రిబ్యూటర్‌లా తెలవదు. వాళ్ళెంత పని జేసినా, వాళ్ళెంత పెద్ద బిజినెస్ జేసినా మీకైతే 1,00,000 రాదు గదా! అదే మీరు 100, 200, 300 ప్లాన్ జెప్పండి. మీకు వద్దన్న రూ. 1,00,000 మీ ఇంటికి నడుచుకుంటూ వస్తది. కానీ ఎప్పుడు జెప్పాలి? వారానికొక ప్లాన్, 2 నెలలకొక ప్లాన్. కాదు గదా! ఓకేనా? ఇప్పుడు మన అన్నం ఉడికించాలంటే 30 మినిట్స్ టైం పడతది. ఓకే. 30 మినిట్స్ ఒకటేసారి ఉడికిస్తామా? లేకపోతే ఒక 10 నిమిషాలు ఉడికిచ్చి పక్కన పెట్టి చుట్టాలొచ్చిర్రని మాట్లాడి, మళ్ళొక అర్ధగంట, గంట తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ఉడికిస్తే అన్నం అయితదా? ఖరాబ్ అయితదా? చాలా మంది బిజినెస్‌ని ఖరాబ్ చేసుకునేది ఎక్కడ అంటే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల. బిజినెస్ కరెక్టే చేస్తారు. నాలెడ్జ్ ఉంది. అన్నీ రైటే చేస్తారు. కానీ కంటిన్యూ‌గా చేయరు. ఇప్పుడు చేస్తే మళ్ళీ అమావాస్యకో, పుణ్యానికో బిజినెస్ చేస్తారు. అందుకే బిజినెస్ ఖరాబ్ అయితుంది. మీరు కంటిన్యూ‌గా ఒక 3 నెలలు మిషన్ 90 డేస్‌లో ఏది చూడండి. మీ చెక్ ఎందుకు రాదు? పిన్ ఎందుకు మారదో చూద్దాం మనం గూడా. ఓకే. యెస్. ఐదో తప్పు చాలా మంది రిటైల్ అమ్మకాల్ని నిర్లక్ష్యం చేస్తారు. రిటైల్ అమ్మకాలంటే ఎప్పుడొస్తది అంటే, రిటైల్ ఎప్పుడు చేస్తాం మనం? పాత వాళ్ళ దగ్గర చేయలేం. ప్రొడక్ట్ సేల్ చేయాలంటే ఎక్కడ చేస్తాం? కొత్త వాళ్ళ దగ్గర సేల్ చేస్తాం. ఇప్పుడు మనం 300 పీవీ సర్కిల్‌లో ఉన్నాం. 200 పీవీ మనం మూవ్ చేయాలి. ఎవరి దగ్గర మూవ్ చేయాలంటే కొత్త వాళ్ళ దగ్గర మూవ్ చేయాలి. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఓకేనా? ఇక్కడ చూడండి అనుకోండి మీకు స్టార్టింగ్‌లో డబ్బులు లేవు. లేకపోతే నెక్స్ట్ మంత్ పీవీ చేయడానికి డబ్బులు లేదు. ఇక్కడ మీరు రిటైల్ చేయగలిగితే డబ్బులొస్తాయి. నెక్స్ట్ మంత్ పీవీ చేయొచ్చు గదా! ఓకే. అనుకోండి అక్కడ కొన్ని ఎంఆర్‌పీలో పోయినాయి. మీకు 15-30% మీకు డిఫరెన్స్ అమౌంట్ మిగులుతుందా లేదా? అది మీ బస్ చార్జ్‌లకొస్తాయి, ఫోన్ బిల్లులకొస్తాయి, ఇంటర్నెట్ చార్జెస్‌కొస్తాయి. వస్తాయా రావా? చాలా మంది రిటైల్ మీద ఫోకస్ చేయరు. ఇది ఎప్పుడు చేయాలంటే లీడర్ అయినాక కాదు. స్టార్టింగ్ లెవెల్స్‌లో డబ్బులు తక్కువున్న వాళ్ళకి రిటైల్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? అట్లా అని చెప్పి అందరూ రిటైల్‌ని తీసుకురావద్దు. ఓకేనా? నెలకి 200 పీవీ మాత్రమే రిటైల్. మిగతాదంతా ఖచ్చితంగా సైన్ అప్ చేసుకొని లీడర్స్‌ని తయారు చేయాలి. ఓకే. యెస్. మీ టీమ్‌కి మీరు ఒక
ఎగ్జాంపుల్గా ఉండాలి ఎప్పుడైనా. ఓకే, మొదటి కొన్ని నెలల్లో రిటైల్ అమ్మకాలు పెంచుకోవడానికి వ్యక్తిగతంగా కృషి చేయండి. మీరు ట్రైనింగ్ తీసుకోండి, ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోండి, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తీసుకోండి. ఎట్లా మాట్లాడాలంటే కొన్ని బుక్స్ ఉంటాయి, బుక్ చదవండి. మనకి చాలా బుక్స్ ఉన్నాయి, మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఓకేనా, అందరు చదవాల్సిన బుక్స్ అయితే ఇలాంటి వ్యాపారం ఎక్కడ కంపల్సరీ చదువుతాం. దాంతోపాటు రోడ్ మ్యాప్ టు సక్సెస్. నిజంగా రోడ్ మ్యాప్ టు సక్సెస్ చదివితే స్టార్టింగ్ ఈ రోజు అయిన పర్సన్ కూడా ఒక రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల లోపు డీసీడ్ అయిపోవచ్చు. ఒక 3 నుంచి 5 లక్షల చెక్ తీసుకోవచ్చు. ఓకే, మీరు ఫిక్స్ అయిపోండి, నేను కూడా వేరే వాళ్ళకి నేర్పించగలను, నేను నేర్చుకుంటా, వేరే వాళ్ళకి నేర్పిస్తా, ఇన్స్టెంట్ ఆదాయాన్ని నేను పెంచుకుంటా. ఓకే, ఎస్, మీరు మరింత విజయవంతమైన కొద్దీ కొత్త డౌన్లైన్లు ఎక్కువ విక్రయాలు అప్పగించాలని మీరు ఎంచుకోవచ్చు. అంటే మీరు ఎంత ట్రైనింగ్ చేసి చూడండి, ఏదైనా ఒక ఆట ఎక్కువ సార్లు ఆడితే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ అవుతారో అదే ఆట ఎక్కువ సార్లు ఆడాలనుకుంటారు. అవునా కదా? అనుకోండి, మీకు చెస్ బాగా వస్తుంది. ఓకేనా, మీ ఇంటికి చుట్టాలు సేమ్ ఆడదామంటారు, చెస్ ఆడదామంటారు, క్యారమ్ బోర్డ్ ఆడదామంటారు. మీకు ఏది బాగా ఇస్తుందో అదే ఆడదామంటారు. అవునా కదా? ఎందుకంటే నేను సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు. కాబట్టి మీరేం సక్సెస్ అవ్వాలి? సింపుల్, వెస్టీజ్‌లో ఏం రావాలి? ప్లాన్ చెప్పడం కరెక్ట్ వస్తే చాలు. డ్రీమ్ బిల్డ్ చేయడం కరెక్ట్ వస్తే చాలు. కొంత సప్లిమెంట్ నాలెడ్జ్ కరెక్ట్ వస్తే చాలు. కంపెనీ డీటెయిల్ చెప్పడం వస్తే చాలు. మీటింగ్ ప్రమోషన్ వస్తే చాలు. ఈ 4, 5 కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే స్టార్టింగ్ మిస్టేక్స్ వస్తాయి. కానీ ప్రాక్టీస్ చేయంగా తినగా తినగా వేము తీయనుండు అంటారు కదా! ఎన్ని సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంతా ఈజీ అయిపోతది. ఈజీ అయిపోయిన పని చేయడం ఈజీ. ఓకే, అప్పుడే మీకు కమిషన్స్ ఎక్కువొస్తాయి. నెట్‌వర్క్ బాగా బిల్డ్ అవుతుంది. ఆరో తప్పు, ఆరో తప్పు ఏందంటే మనము మన డ్రీమ్స్ చోరీ చేసే వాళ్ళ మాటలు ఎక్కువ వింటామంట. ఓకేనా? డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు, కానీ మన డ్రీమ్స్ పోతే మళ్ళీ సంపాదించలేము. ఓకే, జనరల్‌గా డ్రీమ్ చోలర్స్ ఎవరుంటారు? మన చోరులు ఎవరు అంటే, మన స్వప్నాన్ని ఎవరు ఇది చేస్తారంటే, మన దగ్గర బంధువులు, ప్రియమైన వాళ్ళు, స్నేహితులు, పక్కన కొలీగ్స్. ఎందుకు అంటే ఇక్కడ 2 రీజన్స్. ఒకటి ప్రేమతోని చెప్తారు, "అరే! నువ్వు జాబ్ చేస్తున్నావు, 20,000 వస్తున్నాయి, ఇందులో ఉండరా, అందులో పోయి అనవసరం ఖరాబ్ అయిపోతే వచ్చినయి కూడా పోతది. నోట్ల మట్టి పడతది" అంటారు చాలామంది. లేదు, రెండో తారీఖు ఏమంటారంటే, "నేను 20,000 సంపాదిస్తున్నా, రేపు పొద్దున వీడు రూ. 1,00,000 సంపాదిస్తే, వీడు బాగుపడిపోతే కష్టం కదా! నేనైతే బిజినెస్ చేయలేను, వీడిని కూడా బంద్ చేపిస్తే ఒక పనైపోతది." ఓకేనా? మీరు ఎట్లా బిజినెస్ చేయాలి కాదు, ఎట్లా బిజినెస్ చేయదో వాళ్ళు 100 చెప్తారు. కానీ మీరు ఆలోచన చేయండి, ఎందుకు బిజినెస్ చేయాలని. అవునా కాదా? ఎందుకు బిజినెస్ చేయాలో ఒక్కో విధం ఆలోచించండి. చూడండి లీడర్స్, పొద్దున్నే జాబ్‌కి పోవాలంటే 100 రీజన్స్ ఉంటే ఎందుకు పోవద్దు. వర్షం పడతది, ఇంట్లో చుట్టాలొస్తారు, ట్రావెల్ చేయలేము, జరమొస్తది, నిద్ర సరిపోతలేదు, రోజు చేసి అలసిపోతున్నా. ఇన్ని రీజన్స్ ఎందుకు పోవాలో చెప్తది. కానీ ఒకటే రీజన్ ఏం చెప్తదంటే, నెక్స్ట్ మంత్ నీకు ఖర్చులున్నాయి, ఖర్చులకి డబ్బులు కావాలి, నువ్వు సప్పుడేక పో అని చెప్తది. ఇట్లా మీకు వెస్టీజ్‌లో కూడా ఒక్క డ్రీము మీకు ఎందుకు చేయాలో చెప్పింది, ఎందుకు చేయాలో మీకు తెలిసినప్పుడు అప్పుడు మీరు సక్సెస్ అయితారు. ఓకే, కొన్ని రోజులు మీరు చెవులు మూసుకోండి. ఓకే, మన ఒడ్డెమని శ్రీనివాస్ సార్ స్టోరీ చెప్తారు కదా ఎప్పుడైనా. ఓకే, చెవులు ఎట్లా మూసుకుంటే కరెక్ట్‌గా ఉంటాం. ఓకే, ఒక పెద్ద స్తంభం ఉంటదంట, చెక్క స్తంభము. దానికి ఆయిల్ పూసిరంట, నున్నగుంది. ఊర్లో పోటీలు జరుగుతున్నాయి. ఆ స్తంభాన్ని పై వరకు ఎవరైతే ఎక్కుతారో పోలు, వాళ్ళకి ఊర్లో సత్కరిస్తారు. అందరు ఎక్కుతున్నారు, జారుతున్నారు, అందరు ఎక్కుతున్నారు, జారుతున్నారు. ఒకాయన ఎక్కుతున్నాడు. ఒకాయన లాస్ట్‌కొచ్చిండు, ఒకాయన ఎక్కుతున్నాడు. అందరూ అరుస్తున్నారు. "అరే దిగురా! ఆ చిన్న గిఫ్ట్ కోసం నీ ప్రాణాలు ఓడగొట్టుకుంటావా? కింద పడితే ప్రాణాలు పోతాయి. అవసరమా? దిగేయ్" అని అరుస్తుర్రంట. ఆయన మాత్రం ఎక్కుతూనే ఉన్నాడు. ఎక్కిండు, లాస్ట్‌కి రీచ్ అయ్యిండు. చెయ్యి ఊపిండు, కిందకి దిగిండు. ఓకే, అందరూ ఆయనని అప్రిషియేట్ చేసిర్రు. చూడండి లీడర్స్, గెలిచినంక ఎవరైనా సరే అప్రిషియేట్ చేస్తారు. కానీ గెలిచేటప్పుడు అందరూ వద్దనే చెప్తారు. అప్పుడు అందరూ అన్నారంట, "అంతా అరుస్తున్నాం కదా! కింద పడి చచ్చిపోతావని అంతా అరుస్తుంటే నువ్వెందుకు ఎక్కినావంటే" ఆయన అన్నాడంట, "అరే! నేను కింద పడి చనిపోతా అన్నారా? మీరందరూ అరుస్తా ఉంటే ఈలలు, గోలలు పెడతా ఉంటే నన్ను పైకెక్కండి, ఎక్కండి అని ప్రోత్సహిస్తుర్రు అనుకున్నా" అన్నాడంట. అంటే ఎందుకు అంటే ఆయన చెవిటి మనిషి. ఆయనకి వినిపియలేదు కదా! పైకెక్కిండు, అదే వినిపించుంటే కిందకి దిగుతుండే. అదే మన మెసేజ్‌లో గూడా ఒక 6 నెలల నుంచి సంవత్సరం మీ చెవులు వినిపియవు. ఎక్కడ? బయట మీ చుట్టాల దగ్గర, దోస్తుల దగ్గర చెవులు ఇనిపియయి. అంటే నెగెటివ్ పదాలొచ్చినాయి, చెవులు ఇనిపియయి అని కూర్చోండి. మీ అప్‌లైన్ మీటింగ్స్ వచ్చినప్పుడు మాత్రం చెవులు ఓపెన్‌గా పెట్టండి చాలు. ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. మీరు అనుకున్న ఇన్‌కమ్ తీసుకోవచ్చు. యెస్, ఖచ్చితంగా వాళ్ళ మాటలినొద్దు. మీకు శిక్షణ తీసుకోండి, కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీకొక సక్సెస్ వచ్చేంత వరకి డైరెక్ట్ సెల్లింగ్‌ని ఎప్పుడు గూడా వదలకుండా ఉండండి. ప్రతిసారి, ప్రతి మీటింగ్‌లో, ప్రతి చర్చ, ప్రతి టీమ్ మీల్‌లో పాల్గొనండి. ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది మీకొస్తది. ఓకే. యెస్, వ్యాపారాన్ని తనకు తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఓకే.
మనకి మనం నిరూపించుకోవడానికి. చాలా మంది అంటారు కదా, "సార్ ఈయన పని చేస్తలేడు, ఏం చేద్దామంటాం?" వాళ్ళు పని చేస్తలేరు కాదు. మనం ఏం చేస్తున్నావు ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఇది ఎవరి బిజినెస్? మన బిజినెస్ కాదు. నా బిజినెస్. ఎవరికి వాళ్ళు ఇది అనుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. దానికి ఒక మీకు మంచి అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే. చరిత్రను గాని, భవిష్యత్తును గాని మార్చడానికి మనకి ఎవ్వరు లేరు. మిగిలింది ఎవరంటే మనం ఒక్కరం మాత్రమే. మనకి మనమే డిసైడ్ అవ్వాలి. ఓకే. యెస్. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏడో మిస్టేక్ ఏందంటే స్పాన్సర్‌ని దుర్వినియోగం చేయడం. మీ అప్‌లైన్ గాని, మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము మిస్‌యూజ్ చేస్తాం. అంటే ఎక్కువ ప్లాన్‌లకు పిలవడం. యాక్చువల్లీ మీ స్పాన్సర్‌ని 2, 3 ప్లాన్‌లకు పిలవాలి. దాని తర్వాత ఎందుకు పిలవాలంటే కౌన్సెలింగ్‌కి మాత్రమే పిలవాలి. అది కూడా కౌన్సెలింగ్ అప్‌లైన్ దగ్గరికి పోతే బావుంటది. కానీ కొందరు అప్‌లైన్‌ని ప్లాన్‌కి వాడుకుంటారు. ఓకే. చూడండి మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. బ్రహ్మాస్త్రం ఉందంటే ఎక్కడన్నా శత్రువు మీద ఎయడానికి వాడుకోవాలి గానీ దాన్ని ఇంట్లో పొయ్యి వెలిగడానికి వాడుకుంటా అంటే ఎట్లుంటది? అవునా గాదా? యెస్. మీ అప్‌లైన్‌కి ఫిర్యాదులు ఎప్పుడు కూడా మీ ఎమోషనల్ ఎప్పుడు మీరు షేర్ చేయకండి. ఎందుకంటే ఆయనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంత చెట్టుకి అంతే గాలి. మీ టెన్షన్ తీసుకెళ్ళి ఆయన మీద ఎయకండి. మీ టెన్షన్ మీరే భరించలేనప్పుడు ఇంకొకరు ఎట్లా భరిస్తారు మీరు ఆలోచన చేయండి. ఓకే. ఎంత పురిటి నొప్పులొచ్చినా, ఎంత పెద్ద హాస్పిటల్‌లో జాయిన్ అయినా తల్లి పురిటి నొప్పులు తల్లే భరిస్తది గదా! ఓకేనా? అప్పుడే ఆమె పుట్టిన పాపని చూసి ఎంజాయ్ చేస్తది. డాక్టర్‌లకు, నర్సులకు ఇవ్వదు గదా! మరి ఎందుకు ఇక్కడ మీ ప్రాబ్లమ్స్‌ని ఎప్పుడు అప్‌లైన్‌కి గాని, డౌన్‌లైన్ గాని షిఫ్ట్ చేయాలని చూస్తారు? ఓకే. అందరూ చేసే మిస్టేక్ ఏందంటే స్టార్టింగ్ వెస్టేజ్ బిజినెస్ కరెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఒక లీడర్ లెక్క. అంటే ముందుండి నడిపిస్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైతామంటే మేనేజర్‌లమైతాం. మేనేజర్‌లం అంటే ఏందంటే అప్లైన్ అడుగుతాం. ఏం చేయాలి? ఎట్లా చేయాలని అడుగుతాం. కిందోళ్ళకి ఓన్లీ చెప్తాం అంతే. "నువ్వు ఇందులో ఎందుకు పోలేవు? వర్షం పడుతుందా? వర్షం పడితే ఏమైతది? మొలకొస్తావా? బయటకి పోవచ్చు కదా!" అంటాం. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైతదంటే బాస్‌మైతాం. "ఇక నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి" అంటాం. కానీ మనం ఏం చేస్తున్నామో చెక్ చేసుకోమంటున్నాం. ఓకే. బాసులు ఎప్పుడు ఉండొద్దు. మీరు ఏ రోజైనా సరే, ఎప్పటికున్నా సరే, ఏ లెవెల్ ఉన్నా సరే, ఏ పిన్ ఉన్నా సరే, ఎంత చెక్ ఉన్నా సరే, మీరు లీడర్‌గా ఉన్నప్పుడు మాత్రమే మీ బిజినెస్ నడుస్తది. బాస్ వచ్చి ఎప్పుడు ఎనక ఉండి చెప్తాడు, మీరు పని చేయండని. లీడర్ ఎప్పుడు నేను ముందుండి పని చేస్తా అంటాడు. ఇది చూడండి మన పూర్వీకులు రాజులు యుద్ధంలో ముందు వాళ్ళు పోయేటోళ్ళు, ఎనక సైనికులొచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు యుద్ధంలో ఏమైతుంది? మన ఇంట్లో కూర్చుంటాం, సోల్జర్స్‌ని పంపిస్తాం. కానీ అట్లా కాదు. మనమే రాజులము, మనమే కింగ్, మనం ముందుందాం. ఓకే. ఏ పనిలో అయినా సరే. ఓకే. అది సక్సెస్ అయితే టీమ్ అందరూ చేసిర్రు. అది ఏదన్నా మిస్టేక్ అవుతే నేను చేసిన. ఓకే. దీనికి సొల్యూషన్ ఏందంటే మీ స్పాన్సర్ తోటి కలిసిమెలిసి తిరగండి. ఆయన ఏం పని చేస్తుండో చూడండి. అత్యంత ముఖ్యమైన వనరు సోర్స్ ఆయన. ఓకేనా? అతన్ని మీరు సలహాలకి, ప్రోత్సాహానికి అభినందించి వాడుకోండి. అట్లని చెప్పి ప్లాన్‌లా గాకుండా 100% బాధ్యతాయుతంగా ఉండగలిగిన వ్యక్తి ఎవరంటే మీ అప్‌లైను. ఓకేనా? కఠినమైన ప్రేమ తత్వాన్ని అవలంబించండి. మీ స్పాన్సర్ మీ స శిశు సంరక్షకుడు కాదు, మీ శిక్షకుడు. ఓకేనా? మీకు పాలించే అంటే మీ చిన్న పిల్లగాడుంటే ఊకే వాళ్ళకి మనం ఇది చేస్తాం గదా! స్నానం పోయడము, డ్రెస్సులేయడం అట్లాంటివి మీ అప్లైన్ గాదు. మీకు ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ మీ సార్, మీ స్కూల్‌లో మీ పండితుని లెక్క. ఓకేనా? సంరక్షకుని లెక్క చూడకండి. ట్రైనర్ లెక్క చూడండి. అప్పుడే మీరు సక్సెస్ అయితారని చెప్తుర్రు. ఓకేనా? ఇక్కడ చూడండి. మీ స్పాన్సర్ మీరొకళ్ళ స్పాన్సర్ అయితే ఎట్లుండాలి? ఒక యోధుడు, ఒక నాయకుడు, ఒక విజేత లెక్క ఉండండి. అంతేగాని పిల్లల కొడి లెక్క ఉండదు. పిల్లల కొడి ఏం చేస్తది? ఎప్పుడు పిల్లల్నేసుకొని తిరుగుతా ఉంటది. దాని పక్క కోనేదో ఒక గద్దొచ్చిందంటే దాన్నే పట్టుకొని పోతుంటది. దాని రెక్కల కింద దాచిపెడతది. మీ టీమ్ మెంబర్స్‌ని అట్లా దాచిపెట్టుకోకండి. వాళ్ళని డూప్లికేట్ చేయండి. రేపొద్దున మీరు లేకపోతే పరిస్థితి ఏంది? వాళ్ళకి అన్నీ నేర్పించి వదిలేస్తారు కదా! వాళ్ళకి వాళ్ళు ఓకేనా? ఒక్కరోజు భోజనం పెట్టడం కాదు. రోజు భోజనం ఎట్లా సంపాదించుకోవాలో నేర్పించిన వాడే నాయకుడంట. ఓకే. యెస్. సింపుల్. 7 తప్పులకు లోను గాకుండా ఏవైతే 7 మిస్టేక్ జెప్పినామో చాలా మంది జేస్తారు. వాటికి లోను గాకుండా సింపుల్‌గా ఫాలో ది సిస్టమ్. ఓకే. తెలియడం ఇంపార్టెంట్ కాదు. తెలివి ఉండడం ఇంపార్టెంట్ కాదు. జ్ఞానం ఉండడం ఇంపార్టెంట్ కాదు. దాన్ని అమలు చేయడం ఇంపార్టెంట్. నాకు మస్తు నాలెడ్జ్ ఉంది. దానిలో రూపాయే లేదు. నేను బీటెక్ చదివిన. ఇంట్లో కూర్చుంటే రూపాయి ఇస్తారా? నేను 10వ తరగతి చదువుకొని బయట పోతే గూడా నాకు ఎంతో కొంత 5,000, 10,000 ఇస్తారు గదా! మీకెంత నాలెడ్జ్ ఉంది కాదు. మీరు నాలెడ్జ్‌ని ఎంత పోయి ఫీల్డ్ మీద వర్క్ జేస్తుండ్రో అప్పుడు మాత్రమే మీకు డబ్బులొస్తాయి. ఓకే. మన దగ్గర సక్సెస్ ఎక్కడ ఉంది అంటే అదృష్టంలో లేదు, తలరాతలో లేదు. మీ ఫీల్డ్ వర్క్‌లో, మీ హార్డ్ వర్క్‌లోనే ఉంది. హార్డ్ వర్క్ 98% అయితే 2% మాత్రమే లక్కీ అంట. ఓకేనా? యెస్. వెస్టీజ్‌లో అంచెలంచెలుగా వింటూ సక్సెస్ అవుతూ ఉందాం. ఓకే. వెస్టీజ్‌ని అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి? ఏం జేయాలి? ఓకే. మీరెక్కడైనా స్టార్ట్ జేయొచ్చు. ఎవరితోనన్నా స్టార్ట్ జేయొచ్చు. ఎప్పుడన్నా స్టార్ట్ జేయొచ్చు. దీనికి ముహూర్తాలు లేవు. టైం లేదు.
ప్లేస్ లేదు, వీళ్ళతో వేయాలన్న రూల్ లేదు. 18 ఇయర్స్ అబోవ్ ఉండి శ్వాస ఆడతేయాలి వాళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మనం. వాళ్ళకి డబ్బు ఉందా, డబ్బు లేదా, తెల్లగుర్రా, నల్లగుర్రా, పొట్టిగుర్రా, పొడుగుండ్రా, లేడీసా, జెంట్సా ఎలాంటి సంబంధం లేదు. చదువుకుర్రా, చదువుకోలేరా సంబంధం లేదు. వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటే చాలు, కష్టపడడానికి రెడీగా ఉంటే చాలు, వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. వాళ్ళతో మనం పని చేయొచ్చు. ఓకే. జస్ట్ మన ప్రోడక్ట్ వాడుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటే చాలు, నేర్చుకోవడానికి రెడీగా ఉంటే చాలు, మనం వాళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను సిస్టమ్‌ని ఫాలో అవ్వకుండా నా డ్రీమ్ అచీవ్ చేయగలను అనుకుంటే ఇది మీ జీవితంలో ఎప్పటికీ జరగదంట. ఎవరైతే విజయం సాధించాలనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా సిస్టాన్ని మాత్రమే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే. మీరు సిస్టాన్ని ఫాలో అవ్వకుండా ఉంటే కొద్దిపాటి విజయం అయితే వస్తది. 3000, 4000, 5000, 10,000 రావచ్చు. అది 1 నెల, 2 నెలల్లో. కానీ అదే మీరు సిస్టాన్ని ఫాలో అయ్యి మీ సిస్టమ్‌ని అందరిని డూప్లికేట్ చేసిర్రనుకోండి, మీ టీమ్ మెంబర్స్ అందరికి, మీకు రాబోయే రోజుల్లో పెద్ద సక్సెస్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే. ఈ కొత్తగా చేసే తప్పులు, ఈ కొన్ని సంవత్సరాలు కంపెనీ అనాలిసిస్ చేసి దానికి సొల్యూషన్స్ కూడా ఇచ్చింది. ఇవి పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా, తప్పు చేయడం తప్పు కాదు. కానీ తప్పు చేసిన ప్రతిసారి దాని నుంచి కొంత నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉండగలిగితే మన సక్సెస్ స్టార్ట్ అయిపోతది. నిజంగా పని చేసినప్పుడు మాత్రమే తప్పులొస్తాయి. కానీ అదే తప్పు రిపీట్‌గా చేయకండి. ఓకే. యెస్. ఏ వ్యాపారంలో అయినా సరే ప్రవేశించే ముందు కొన్ని నియమాలుంటాయి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని ఫస్ట్ తెలుసుకుందాం, ఫాలో అవుదాం. ఓకే. ఆ నియమాలు ఏందన్న తర్వాత చూద్దాం. ఓకే. ఆ నియమాల గురించి ఎక్కడ నేర్చుకోవాలంటే మీ అప్‌లైన్ దగ్గర కావచ్చు, మీ యాక్టివ్ సక్సెస్‌ఫుల్ పీపుల్ దగ్గర ఎక్కడైనా మీరు నేర్చుకోవచ్చు. ఓకే. యెస్. ఇంకొక మెయిన్ మిస్టేక్ ఏందంటే చాలామంది ఏం చేస్తారంటే, సరే బావుంది, నాకు సర్కిల్ బావుంది, నేను చెప్తా, కానీ నేను ఇంట్లో వస్తువులు వాడను. సారీ లీడర్స్, మన వెస్టీజ్ ప్లాన్ స్టార్ట్ అయ్యేదే కన్జ్యూమ్ ది ప్రొడక్ట్. ఫస్ట్ ప్రొడక్ట్ వాడండి, నచ్చితేనే వేరే వాళ్ళకి చెప్పమంటున్నా. కానీ ప్రొడక్ట్ వాడకుండా నేను వేరే వాళ్ళకి చెప్తా అంటే ఎప్పటికి మనం సక్సెస్ కాలేం. ఓకే. దీర్ఘకాలంగా విజయం అయితే సాధించలేం. ఫస్ట్ మనం ప్రొడక్ట్ వాడాల్సిందే. ఇంట్లో ఏ వస్తువు అయితే వాడుతున్నామో, ఓకే, అన్ని వస్తువులు వాడాలి. ఒకవేళ మన కేటలాగ్‌లో వస్తువు ఉంది, ఆ వస్తువు నేను బయట తెస్తున్నా అంటే బయట వస్తువు పాయిజన్‌తో సమానంగా మీరు చూసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయితారు. ఓకే. మన కేటలాగ్‌లో లేదు, ప్రొడక్ట్ బయట అవసరం ఉంది, అప్పుడు తెచ్చుకోండి మీరు. నో ప్రాబ్లమ్. కానీ మన కేటలాగ్‌లో ఉందంటే ఇది సప్పగుందా, కారముందా, కలర్ బావుంది, బాలేదు సంబంధం లేదు. మీకు డ్రీమ్స్ ఉన్నాయా లేవా అది ఇంపార్టెంట్. రేపొద్దున మీ లైఫ్ సక్సెస్ కావాలి అది ఇంపార్టెంట్. కాబట్టి మనం కేటలాగ్‌లో ఉన్న వస్తువులు మన ఇంట్లో అవసరమైతే ఇదే వాడదాం. ఓకే. రెండో మిస్టేక్, ఓకే, కొందరు చాలామంది ఫోను చేస్తా ఉంటారు. ఏందంటే డాక్టర్ సార్, ఒక మా ఇంటి పక్కన ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన హాస్పిటల్‌కి ఒక 3, 4 సంవత్సరాలు తిరిగిండు. మొత్తం పార్ట్స్ అన్నీ పాడైపోయినాయంట. డాక్టర్ గూడా హాస్పిటల్‌లో ఉంచుకోక ఇంటికి పంపించిండు. ఒక వారం రోజులో, 10 రోజులో మాత్రమే ఉంటాడంట. అది కూడా గ్యారంటీ లేదంట. చుట్టాలకు అందరిని పిలుచుకోమన్నాడు. ఉంటాడో పోతాడో తెలవదు సార్. కానీ నేను చెప్పిన మన వెస్టిజ్‌లో సప్లిమెంట్ బాగుంటాయి, నేను తగ్గిస్తా అని చెప్పిన సార్, ఈయనకేమి ఇవ్వాలి? సారీ లీడర్స్, మనం డాక్టర్స్‌ని గాదు. ఇది ఓన్లీ మనం ఇచ్చేది పౌష్టికాహారం. మనం హెల్తీగా ఉండడానికి, రోగాలు రాకుండా కాపాడుకోవడానికి, రోగాల్ని ప్రివెంట్ చేస్తది, క్యూర్ గూడా చేస్తది. కానీ డాక్టర్లు చేతులెత్తేసినంక మనం సప్లిమెంట్ ఇవ్వచ్చు. కానీ ఓన్లీ ఫర్ సపోర్టివ్ మాత్రమే. కానీ అక్కడ శపథాలు చేయకండి, మంగమ్మ శపథాలు. ఓకేనా? వీలైనంత మట్టికి మీరు సప్లిమెంట్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఓకేనా? మనం డాక్టర్స్‌ని గాదు, వచ్చేవాళ్ళు రోగులు గాదు. వాళ్ళు డ్రీమర్స్ మాత్రమే ఇక్కడ సక్సెస్ అయితారు. ఓకే. యెస్. వెస్టీజ్ సిస్టాన్ని కరెక్ట్‌గా కాపీ చేసినప్పుడు మాత్రమే సరైన రిజల్ట్స్ ఒస్తాయి. కాపీ చేయకపోతే నెట్‌వర్క్ చిన్నగుంటది, హెల్తీగా ఉండదు, ఎప్పటికైనా ఎళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెస్టీజ్‌లో అవకాశాలు చాలా తక్కువుంటాయి సిస్టాన్ని ఫాలో కాకపోతే. ఓకే. అసలు నేనేం జేయాలి? ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, ఫస్ట్ మీరు దాన్ని కన్జ్యూమ్ చేయండి ప్రొడక్ట్‌ని. ఓకేనా? మీకు ఏదైతే వస్తువు నచ్చుతుందో దాని తర్వాత షేర్ చేయండి. తర్వాత లిస్ట్ రాయండి. వాళ్ళకి ఇన్విటేషన్ ఇయ్యండి. తర్వాత హోమ్ మీటింగ్స్ పెట్టండి. టీమ్ వర్క్ చేయండి. ఫాలో చేయండి. ఓకే. ఈ చిన్న చిన్న పనులు చేస్తే చాలు. సార్ ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలంటే మనకి విన్నీ టీమ్ సిస్టమ్ ఉంది. 10 కోర్ స్టెప్ చేయమంటాం. 4 బేసిక్ చేయమంటాం. కార్డినల్ రూల్స్ ఉన్నాయి. 13 ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ మీరు ఫాలో అవ్వగలిగితే, విన్నీ టీమ్ సిస్టమ్‌ని కరెక్ట్ ఫాలో అవ్వగలిగితే, రాబోయే 2-3 సంవత్సరాల లైఫ్ మీదే. మీరు అనుకున్న డ్రీమ్ ఫాలో అవ్వచ్చు. మీరు అనుకున్నట్టు మీరుండొచ్చు. ఓకే లీడర్స్, మనమందరం కలిసుందాం. మంచి సక్సెస్ తీసుకుందాం. థాంక్ యూ. విష్ యూ వెల్. బ్యాక్ టు ది హోస్ట్. వండర్ఫుల్ మెసేజ్ సార్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు టాపిక్ తీసుకున్నా ప్రసాద్ గారు కొత్త విషయాలను మనకు నేర్పుతా ఉంటారు. థ్యాంక్ యూ సార్.
వండర్ఫుల్ మెసేజ్ ఈరోజు. 7 కారణాలు ఏదైతే మీరు చెప్పారో, వాస్తవానికి ఆ కారణాలు ప్రతి ఒక్కరితో జరుగుతుంటాయి. కొద్దిగా మనం అది సరిదిద్దుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు ఇక్కడ విన్నింగ్ టీం తరఫు నుంచి, ప్రతి ఒక్క లీడర్ నుంచి నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలు చాలా మంది మనకు హ్యాండ్ చేస్తున్నారు. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. కానీ వీడియో ఆన్ ఉంటే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. కొద్దిగా ఇబ్బంది ఉంటే వీడియోలు బంద్ చేస్తాను. చాలా మంది బంద్ చేసుకున్నారు, కూడా ఇది చేస్తున్నారు. యాదగిరి గారు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. కమాండ్ దట్ డిస్టెన్స్. సార్ మనకి సార్, ఇంకా గుడ్ 15 మార్నింగ్ నిమిషాలు ఉంది సార్. ఒక 15 నిమిషాలు సారీ సార్ 15 నిమిషాలు ఉంది సార్. రివ్యూ తీసుకొని క్లోజ్ చేద్దాం సార్. 7:30 క్లోజ్ చేద్దాం. రైట్ రైట్. ఎస్ సార్. ఇంకెవరో డ్యూసీడీస్ తో రివ్యూ తీసుకుంటాం. డ్యూసీడీ లేదు సార్, అందరితో తీసుకుందాం. ఆండ్రాయిడ్ చేసిన వాళ్ళది ఒక 15 నిమిషాలు, ఒక 10-15 మంది తీసుకొని క్లోజ్ చేద్దాం. రైట్ 7:14-15 అవుతుంది. 15 నిమిషాలు రివ్యూ తీసుకొని క్లోజ్ చేస్తాం. మన స్టార్ అండ్ అప్ మీటింగ్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. స్టార్ అండ్ అప్ మీటింగ్ గురించి కూడా కొంచెం సార్ చెప్పండి. ఇది లైవ్ ఉంది కదా సార్? ఇది లైవ్ కదా, వద్దు ఓకే పర్సనల్ చెప్పుకుంటారు కదా సార్. లైవ్ ఆఫ్ చేసేయండి ఒకటి. రెండో